నమస్కారము. ఈరోజు వనవాసి కళ్యాణ పరిషత్ భాగ్యనగర్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు 150వ జయంతి భగవాన్ బిర్సా ముండా గారిది. యాక్చువల్గా నవంబర్ 15 నిన్న ఆయన యొక్క జన్మదినోత్సవము. కానీ మనకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనము కార్యక్రమము జరుపుకుంటున్నాము. సో అందరికీ భాగ్యనగర్ వనవాసి కళ్యాణ పరిషత్ తరఫు నుంచి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుల వారు మరియు చీఫ్ గెస్ట్ వెంకటరమణారెడ్డి గారు, హెచ్కే నాగ్ గారు, స్పీకర్ రాకా సుధాకర్ గారు మరియు ఆప్కా నాగేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అధ్యక్షుడు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది, అందరూ స్టేజ్ మీద వాళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాము. వేదిక మీద కూర్చున్న పెద్దలను పరిచయం చేస్తాను. భగవాన్ బిర్సా ముండా గారి గురించి నేను ఏమీ మాట్లాడాను, ఎందుకంటే ఆ వక్తలే ఉన్నారు. సమయం కూడా చాలా తక్కువ సమయం ఉంది. అక్కడ చివరిలో ఉన్న వారు భాస్కర్ రెడ్డి గారు, అడ్వకేట్, భాగ్యనగర అధ్యక్షులు. ఈరోజు ప్రధాన వక్త రాకా సుధాకర్ గారు, జర్నలిస్టు, వివిధ పత్రికల్లో కూడా వారు పనిచేశారు. ఈరోజు మనకు ప్రధాన వక్త వీరు హెచ్కే నాగ్ గారు, అఖిల భారత వనవాసి కళ్యాణ పరిషత్ వైస్ ప్రెసిడెంటు, ప్రస్తుతము మన ప్రాంత అధ్యక్షులుగా కూడా ఉన్నారు. నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ సిహెచ్ వెంకటరమణారెడ్డి గారు, ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, జేఎన్టీ యూనివర్సిటీ నుంచి రిటైర్డ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మన విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో పీజీ డైరెక్టర్గా, కోఆర్డినేటర్గా, తర్వాత ఆనర్స్ అండ్ మైనర్స్ డైరెక్టర్గా విబిఐటి కాలేజీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మా కొలీగు, నా అదృష్టంగా భావిస్తున్నాను. నెక్స్ట్ వీరు ప్రొఫెసర్ ఆప్కా నాగేశ్వరరావు గారు, ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ప్రస్తుతం మన నగర జాయింట్ సెక్రటరీగా చేస్తున్నారు. తర్వాత నా పరిచయం లాస్ట్కు. నా పేరు ఎర్ర వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నేను మహానగరానికి కార్యవాను. నేను ఇప్పుడు విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. అంతకుముందు నేను వరంగల్లో సికేఎం డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇది పరిచయ కార్యక్రమం. ఇప్పుడు ఆప్కా నాగేశ్వరరావు గారు ఒక 3 minutes మాట్లాడతారు. ఈరోజు బిర్సా ముండా యొక్క 150వ జయంతి ఉత్సవాలు నిన్ననే అయిపోయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 2023
మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మనకి ప్రతి సంవత్సరం నవంబర్ 15ని జనజాతి గౌరవ దివాస్గా జరుపుకోవాలి, అధికారికంగా జరుపుకోవాలని, కాలేజీలో యూనివర్సిటీస్లో జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆ క్రమం నుంచి ఈరోజు మనం బిర్సా ముండా గారిని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మనం గుర్తు చేసుకుంటున్నామంటే అది మామూలు వ్యక్తి కాదన్నట్టే. ఈరోజు పార్లమెంట్లో చూసుకున్నట్లయితే ఎవరి విగ్రహాలు లేకపోయినా బిర్సా ముండా గారి విగ్రహం మాత్రమే అంటే ఆయన యొక్క ఔన్నత్యం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఆయన బిర్సా అనేది గురువారం రోజున పుట్టింది కాబట్టి ఆయన బిర్సా అని పేరు పెట్టడం జరిగింది. గురువారం సంతాల్ తెగకు చెందిన వ్యక్తి, ఆయన గురువారం పుట్టిన బిర్సా అనేది జరిగింది. ముండా అనేది అక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఏ విధంగా అయితే కోయ, కోండు, కోలాం, పర్దాన్ ఏ విధంగా అయితే ఉంటాయో అక్కడ కూడా తెగలు ఒక 4 తెగలు ప్రధానంగా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా సంతాల్, కోల్, ఉరావ్, ముండా, ఈ ముండా తెగ నుంచి పోరాటం చేసిన మహానుభావుడు ఎవరంటే బిర్సా ముండా. ఈయనకన్నా ముందు చేసిన వాళ్ళు సంతాల్ తిరుగుబాటు చేసిన వాళ్ళు చేసి సిద్ధు, కనహ, చందు, బారు అనే 4 1855 సంవత్సరంలో పోరాటం చేసిన క్రమం. వాళ్ళ పోరాటాలు మొత్తం కూడా ఈయన వింటూ రావడం, కథలుగా చెప్తుంటే వింటూ రావడం. ఆ క్రమం నుంచి ఈయన 1875 నవంబర్ 15వ తారీఖున మొట్టమొదటిసారిగా ఉలిహాత్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. జన్మించిన వెంటనే 4 పిల్లలు, 4 కూడా తినడానికి ఆ రోజుల్లో తినడానికి తిండి కూడా ఉండే పరిస్థితి కాదు, వరి ధాన్యం కూడా దొరకని పరిస్థితి, ముప్పు గడ్డితో కలిపి తినే రోజులు ఆ రోజు 18వ శతాబ్దం అంటే. అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మనకి మైగ్రేట్ అయ్యి బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేస్తానంటే అప్పటికే అప్పుడున్నటువంటి ఆదివాసీ వీరులైనటువంటి చాలా మంది పోరాటాలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయకుండా పోరాటం చేయడం జరిగింది. ఆ క్రమం నుంచి మనం చూసుకుంటూ వస్తే దాదాపుగా 17వ శతాబ్దం 18వ శతాబ్దం మొదట్లో కాకుండా 25 అంటే 75 అంటే మధ్యలో అప్పుడే బ్రిటిష్ వారు వచ్చే క్రమం. ఆ క్రమంలోనే ఈయన చేసిన పోరాటం అంటే ఈయన చదువుకునే క్రమంలో ఈయన అంత పేదరికమైనప్పటికీ కూడా ఒక బ్రిటిష్ ఒక క్రైస్తవ మిషనరీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈయన జాయిన్ అయ్యే క్రమంలో అక్కడున్న పాస్టర్ గారు విద్యాభ్యాసం చేసే క్రమంలో, క్రైస్తవంలో విద్యాభ్యాసం చేసే క్రమంలో వాళ్ళు ఆయన్ని మీ ముండా తెగ మొత్తం కూడా దొంగలు, దోపిడిదారులు, అబద్ధకోళ్ళు అని తిట్టే క్రమంలో ఆయన అక్కడి నుంచి ఆ పాస్టర్ గారితో గొడవపడి ఆయన వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇక మొత్తం కూడా నా సంస్కృతి, నా సాంప్రదాయం, నా జీవన విధానం వైపు నేను పోవాలని ఆయన అనుకుంటాడు. అనుకునే క్రమం నుంచి ఆయన క్రైస్తవ మతాన్ని యావగించి వచ్చేస్తాడు అనమాట. అక్కడి నుంచి యావగించి వచ్చిన తర్వాత తను ఒక మతాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ మతం పేరే బిర్సాత్ అనే ఒక మతం. బిర్సాత్ అంటే ఏంటంటే నేను ప్రత్యేకంగా ఒక మతం, నేనే అంటే అందరూ శుభ్రంగా ఉండాలి, సంస్కారం ఉండాలి, మూఢనమ్మకాలు పారదోలాలి అని అందరికీ ఒక పసుపు రంగులు డ్రెస్ వేసుకొని 21 మూరల తలపాగా చుట్టుకొని ధార్మికతను బోధిస్తూ హిందువులోని సంస్కారం తీసుకొచ్చిన మహానుభావుడు బిర్సా ముండా. ఎందుకంటే వాస్తవానికి ఈ బిర్సా ముండా గురించి చెప్పుకోవాలంటే ఆయన సంస్కరణలు తీసుకురావడం, అన్ని ఉద్యమాలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినాయి, కానీ ఈయన చేసిన ఉద్యమం మాత్రం క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎక్కువ జరిగింది. కాబట్టి అక్కడున్న ఆదివాసులు వనవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతానికి మారిపోతుంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన క్రమం ఈయనది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలోనే కాదు, ఎక్కడ ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ కూడా హిందువులందరూ కూడా క్రైస్తవ మతానికి పోతున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళా వెనక్కి తీసుకురావాలన్న పోరాటమే అయినది అన్నమాట. వాస్తవానికి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 6 లక్షల మంది, ఆ రోజుల్లో దాదాపుగా వనవాసులు మొత్తం 6 లక్షల మంది ఉండేవాళ్ళు. 6 లక్షల మందిలో దాదాపు అందరూ కూడా హిందువుల నుంచి క్రైస్తవ మతానికి వెళ్ళిన క్రమం. అలా వెళ్ళిన క్రమంలో ఈయన ఒక
సాధువుగా తయారైపోయి అనేకమైన గ్రంథాలు అధ్యయనం చేసి అప్పుడు ఉన్నటువంటి ఆనంద పాండే అనే గురువు గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన అనేకమైన పురాణాలు, వేదాలు, రామాయణం, మహాభారతం, ఆయుర్వేద గ్రంథాలు మొత్తం కూడా అభ్యసించి వాటి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి 6 లక్షల మంది ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బోధిస్తూ ఆ క్రమంలో అందరిని అవేర్నెస్ చేస్తూ ఒక విప్లవాన్ని, సాంస్కృతికమైన విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే బిర్సా ముండా. అటుపక్క సాంస్కృతోద్యమాన్ని ఎందుకు చెప్తుందంటే వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయం, జీవన విధానం మొత్తం కూడా కించపరుస్తూ వాళ్ళని వెక్కిరిస్తూ దొంగలుగా చిత్రీకరిస్తూ చేసిన క్రైస్తవులు చేసిన దానికి ఆయన ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే బిర్సా ముండా. ఆ బిర్సా ముండా గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా తక్కువనే. ఇప్పటికీ ఆ బిర్సా ముండా 1875లో పుట్టినప్పటికీ కూడా ఆ రోజుల్లోనే బ్రిటిష్ వారి పొత్తుల్లో పాలు పుడుస్తున్న రోజుల్లో స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పింది బిర్సా ముండా లాంటి వాళ్ళే. స్వతంత్రం జన్మ హక్కు ఆ రోజుల్లో అంటే అది నేరం, కానీ ఈ రోజుల్లో మాత్రం ఇది నేరం కాదు. ఆ రోజుల్లో బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటిసారిగా స్వతంత్రం నా జన్మ హక్కు అన్నాడు. కానీ అప్పటికి మహాత్మా గాంధీ కానీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ఎవరికి అవేర్నెస్ పుట్టినప్పుడే ఆయన ఆ రోజుల్లో స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పాడు. అంటే చూడండి, ఒక వనవాసులు ఎంత అమాయకులు, ఏమి తెలియదు అనుకున్న వాళ్ళు ఆ రోజు స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానుభావుడు బిర్సా ముండాని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఏ పోరాటం చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా ఆ పోరాటాలు మొత్తం కూడా వనవాసి బిర్సా ముండా తీసుకొచ్చింది. ఎందుకంటే 1895 ఆగస్టు 8వ తారీఖున సహాయ నిరాకరణ ఉద్యమం మొట్టమొదటిసారిగా 18వ శతాబ్దంలో చేసిన మహానుభావుడు ఎవరంటే బిర్సా ముండా. ఎందుకంటే 18వ శతాబ్దంలో ఆ క్రమంలో ఆయన చేసినప్పుడు ఇది సహాయ నిరాకరణ ఉద్యమం అంటే అక్కడ ఆ రోజుల్లో ఏంటంటే విత్తనాలు నాటొద్దు అనేది సహాయకర నిరాకరణ ఉద్యమం. విత్తనాలు నాటొద్దు, పొలాల్లో ఏ విత్తనాలు నాటకుండా సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు. ఆ క్రమంలోనే అక్కడి నుంచే మళ్ళీ మిగతా నాగరిక సమాజానికి సహాయ నిరాకరణ ఉద్యమం అనేది గాంధీజీ గారు తీసుకురావడం, ఇలా వీళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకమైంది. కాబట్టి ఈ విధంగా ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, అటు క్రైస్తవులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేకమైన సంస్కరణ ఉద్యమాలు కూడా చేపట్టాడు. కానీ ఎట్టకేలకి ఏమైందంటే చివరిగా ఆయన కలరా వ్యాధితో చనిపోయాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ అది కలరా వ్యాధితో ఆయన చనిపోలేదు. ఆయన తినే ఫుడ్లోనే పాయిజన్ కలిపారు. రోజు కొంచెం పాయిజన్ కలిపి ఆ పాయిజన్ ఏమైపోయిందంటే ఒక 30 days 50 days కాగానే మొత్తం కూడా ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరుగుతుంది అనమాట. వాస్తవానికి ఆయన బతికుంటే ఎక్కడ విప్లవం వస్తుందని చెప్పి ఆయన్ని శవం కూడా దొరకకుండా డిస్టిలర్లో కాల్ చేసిన క్రమం ఆయన జూన్ 9 తారీఖు 1900 సంవత్సరంలో చనిపోవడం జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరునే చోటా నాగపూర్ టెనాన్సీ యాక్ట్ అనేది మొట్టమొదటిగా తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాతనే వనవాసుల్లోని భూమి వనవాసులు మాత్రమే ఉపయోగించుకోవాలి, కానీ మిగతా నాన్ ట్రైబ్స్ ఎవరు కూడా ఉపయోగించుకోవద్దని కొత్త చట్టాలు రావడం జరిగింది. 1/70 యాక్ట్ కూడా ఆ రోజుల్లోనే అక్కడ పునాది ఏర్పడడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన కార్యక్రమం ఈ భూమి మీద ఒక వ్యక్తిని భగవాన్ బిర్సా ముండాని పిలిచిందంటే ఈయన ఒక్కడే. ఎందుకంటే ఒక వనవాసంలోని ఒక వ్యక్తిని దేవుడిగా పూజించడం అనేది ఎక్కడ కూడా జరగదు. ఇటు సమ్మక్క సారలమ్మ ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు సమ్మక్క సారలమ్మను దేవతలకు పూజిస్తున్న క్రమం, మరలా ఇక్కడ చూసుకున్నట్లయితే బిర్సా ముండాని దేవునిగా పూజించడం అనేది ఒక క్రమం జరుగుతుంది. ఎందుకు దేవుని పూజించడం జరిగేది అనేది చెప్పి ముగిస్తాను, ఎందుకంటే వక్తగా ఉన్నారు కాబట్టి. అంటే ఆయన ఆనంద పాండే దగ్గర ఆయుర్వేద గ్రంథాలు కానీ రామాయణ మహాభారతం మొత్తం చదివి మొత్తం అవపోషణ పోసుకున్న తర్వాత ఎవరికైనా ఆ చుట్టూ ప్రాంతాలలో ఏదైనా జబ్బులు వచ్చినట్లయితే చెట్ల అంటే మెడిసినల్ ప్లాంట్స్ తోనే మొత్తం జబ్బులు మొత్తం నయం చేసేవాడు. ఆ విధంగా ఎవరైనా ఛత్తీస్గఢ్ కానీ, పశ్చిమ బెంగాల్ పరగాన కానీ, బీహార్ కానీ, తర్వాత మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర అందరూ కూడా వనవాసులు బండ్లు వేల కిలోమీటర్లు వేసుకొని వచ్చి ఆయన దగ్గరకు వచ్చి జబ్బుల్ని నయం చేసుకునే పరిస్థితి ఉండేది. అందుకోసం ఆయన గాఢంగా నమ్మేవారు, ఈయన బిర్సా ఇదే దేవుడు, దత్తికి అబా అని నమ్మేవారు. ఆ విధంగా ఆయన దేవునిగా నమ్మి ఆయన్ని పూజించడం కూడా జరిగారు. వాస్తవానికి ఆయన కూడా ఆ విధంగా అన్ని చెట్టు పసలతో మొత్తం కూడా నయం చేసే క్రమం కనిపించేది. కాబట్టి ఆ విధంగా ఈ రోజు మనం ఆయన గుర్తు చేసుకోవడం అంటే ఒకటి ఆయన నిజమైన నివాళి ఇవ్వాల్సింది ఏమిటంటే క్రైస్తవ మతాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ స్ప్రెడ్ చేసి మనం ఆఫ్ చేయగలగాలి. ఆఫ్ చేయడం అంటే మనమే దాన్ని నిరోధించగలిగితే మనం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో వనవాసి గ్రామాల్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే
ప్రతి బైబిల్ అయితే మెయిన్ బైబిల్ హిబ్రీలో ఉంటుంది, లేకపోతే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ అన్ని ఇప్పుడున్న బైబిల్స్ మొత్తం కూడా గోండు లాంగ్వేజ్లో, కోలాం లాంగ్వేజ్లో, కోయా లాంగ్వేజ్లో రాయబడ్డాయి. ఆ లాంగ్వేజెస్ మొత్తం కూడా ఎలా ఉన్నాయంటే ఏ వ్యక్తి అయినా అక్కడికి పోయి చర్చిలో అదే లాంగ్వేజ్ లో చెప్తే తొందరగా అట్రాక్ట్ అవుతారు. బైబిల్ని తర్జుమా చేసి ఈ రోజు కొన్ని వేల మందిని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కోయా లాంగ్వేజ్ లో, గోండల్ లాంగ్వేజ్ లో, కొలాం లాంగ్వేజ్ లో ఇలా చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయిపోయి, అది కూడా వారంలో 4 రోజుల్లో 3 రోజులు, వారంలో 7 రోజుల్లో 3 రోజులు చర్చికి పోవాలంటే చర్చికి పోయిన తర్వాత తప్పనిసరిగా వాడికి వచ్చే ఏదైతే ఉందో ధాన్యాగారాలు కానీ ఏదో పంటలు కానీ పండితే తప్పనిసరిగా వాళ్ళకి మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా మొత్తం జరుగుతుంది. కాబట్టి ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని బిర్సా ముండా క్రైస్తవులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. కాబట్టి దాన్ని అందరం కూడా మనం ఆయనకి నిజమైన నివాళి ఏమిటంటే ఆయనకి మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని నేను తెలుపుతూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ డాక్టర్ నాయకరావు గారు, చాలా డీటెయిల్ గా విషయాలు చెప్పారు. వీరు కూడా గిరిజన పుత్రుడే, చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇప్పుడు హెచ్కే నాగ్ గారు మాట్లాడతారు. వారు కూడా గిరిజన పుత్రుడే. పెద్దలు వేదిక మీద ఉన్న రామరెడ్డి గారు, అలాగే రాగ సుధాకర్, భాస్కర్, అక్కడేశ్వర్, అందరికీ నా నమస్కారం. రామరావు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినట్టు ఈజ్ ఫ్రమ్ కోయ కమ్యూనిటీ. తర్వాత ఈ ధర్మాంతరం మీద బాగా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ముఖ్యంగా వరంగల్, ఖమ్మం జిల్లా. అయితే 150 సంవత్సరాలు అంటే 1875 నుంచి ఈరోజు ఈ సంవత్సరం మనం పూర్తి చేస్తున్నాం. అంటే చాలా మంది మన ట్రైబల్ అంటే జనజాతి నాయకులు స్వతంత్రంలో కానీ, లేకపోతే తమ సంస్కృతి కాపాడటానికి, లేకపోతే లైవ్లీహుడ్, ముఖ్యంగా ఏంటంటే భూమి, వీటి కొరకు ఈవెన్ ముఘల్ రాజు ముందు నుంచి అంటే సుల్తానేట్స్ వచ్చినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు ఈ రోజు వరకు. ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడైతే ఫ్రీడమ్ స్ట్రగల్ టైంలో జనజాతులు వేరు వేరు ప్రాంతాల్లో పోరాడుతున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళు నమ్మిన భూమిని రక్షించడానికి, సంస్కృతిని, తర్వాత ముఘల్స్ కానీ లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు ఏంటంటే స్వతంత్రంగా తాము నమ్మిన ప్రజలు కానీ లేకపోతే వాళ్ళకున్న ధైర్య సాహసంతో పోరాడుతున్నారు. ఇప్పుడు మన రామచంద్ర గారు ట్రాన్స్లేట్ చేసిన పుస్తకంలో మీరు చూశారు. స్వతంత్రంలో మొట్టమొదటి నుంచి గిరిజనులే పోరాడుతూ వస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళ ఏరియాలో పోరాటం వల్ల మెయిన్ స్ట్రీమ్లో రాలేకపోయారు. అందులో అప్పుడున్న మన ఫ్రీడమ్ స్ట్రగల్ లీడర్స్ ఏంటంటే వాళ్ళను కలిపి ముందు తీసుకెళ్ళకపోయారు. మీరు చూడండి, దాదాపు 100+ దేశమంతటా జనజాత నాయకులు పోరాడారు, ఇండిపెండెంట్గా సాటిస్ఫై చేశారు. తర్వాత బ్రిటిష్లో కానీ లేకపోతే ముఘల్స్ పీరియడ్లో వాళ్ళను హీనంగా చూసి హింసించి చంపబడ్డారు. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. కుమ్రా భీము ఇష్యూ కానీ, లేకపోతే రామ్జీ గోండ్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మన భగవాన్ బిర్సా ముండా, ఆ తిల్కా మాజీ బీహార్ రాష్ట్రం నుంచి వారు 1771 నుంచి 1775 వారు బలిదానం అయింది. వారికి ఏ రకంగా చెప్పబడ్డారంటే బ్రిటిష్ కలెక్టర్ అడవి ప్రాంతం నుంచి వెళ్తుంటే గుర్రం మీద అతను చెట్టు మీద కూర్చొని బాణంతో కొట్టి కిందికి దిగకుండా త్రాడు కట్టాడు. ఈ చెట్టు నుంచి వేరే చెట్టుకు త్రాడు కట్టి పైనుంచి పైకి వెళ్ళారు. వాళ్ళకి తెలియలేదు ఎక్కడి నుంచి యారు వచ్చిందని. అయితే సమ్మా వాళ్ళు కనుక్కొని వారికి అరెస్ట్ చేసి మిగతా ట్రైబల్స్ కు ఎలా గుణపాఠం చెప్పాలని గుర్రానికి అంత బాడీని కట్టేసి మొత్తం ఊరంతా తిప్పారు. కానీ అప్పుడున్న మన ఫ్రీడమ్ స్ట్రగల్స్ లీడర్స్
వారి గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ ఎప్పుడు ఒకటి సందేశం ఇవ్వలేదు. వాళ్ళు కూడా మన భారతీయులే, వాళ్ళు కూడా స్వతంత్రం గురించి పోరాడుతున్నారని ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదు. అందుకు నేను చెప్తుంటాను, అసలు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వేరే ప్రాంతాల్లో కూడా నక్సలిజం రావడం కారణం అదే. ఎందుకంటారంటే ఇప్పుడు ఎంతమంది నాయకులు చనిపోయారు గిరిజన ప్రాంతం నుంచి గిరిజనులు, కానీ వారి గురించి ఎక్కడైనా ఏ సందేశంలో కానీ ముందుకు రాలేదు. ఒకవేళ ఆ సంస్కృతిని వాళ్ళు ఎంత బలిదానం చేశారో వాళ్ళ సంస్కృతి కాపాడటానికి ఊరి గురించి ఒకవేళ పాస్ట్ ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ ఏదైనా సరే ఒకవేళ అదే ముందు తీసుకొని వచ్చి ఉంటే, అంటే నాయకత్వం ఎమాంగ్ ద ట్రైబల్స్లో వచ్చేది, ఎవరు బయట నుంచి నక్సలిజం కానీ వేరే ఐడియాలజీ వచ్చేది కాదు. ఆ ల్యాకింగ్ వల్ల వాళ్ళ కాంట్రిబ్యూట్ చేసిన దేశాన్ని గురించి కానీ లేకపోతే సంస్కృతి కాపాడే వాళ్ళు ఎంత కష్టపడ్డారని అప్పుడున్న నాయకులను ముందుకు తీసుకొని ఉంటే అదే లీడర్షిప్ అమాంగ్ ద ట్రైబల్స్లో కంటిన్యూ అయ్యేది. అది లేకపోవడం వల్ల నక్సలిజం కూడా స్ప్రెడ్ అయ్యింది, వేరే ఐడియాలజీ పెరిగిపోయింది. సో నేను అనేది ఏంటంటే ఒకవేళ ఆ కంటిన్యూటీ వచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు నరేంద్ర మోదీ రావటం వల్ల 75 years ఇండిపెండెన్స్ కంప్లీట్ చేయడం వల్ల ఎంతో మన గిరిజన నాయకులు కాంట్రిబ్యూట్ చేశారు, బలిదానం చేశారు, వాళ్ళందరి పేర్లు ముందుకు రావడం వల్ల ఇప్పుడు మన రోల్ ఏంటి అనేది తెలుస్తుంది. దాన్ని బేస్ చేశారు. ఇప్పుడు గౌరవ దివస్ నాకు చెప్పినట్టు 2023 అనౌన్స్ చేయడం అది ఒకటి మన గౌరవ కారణం. సో ఒక రకంగా ఏంటంటే ట్రైబల్స్ ఆర్ సో కాన్ఫిడెంట్, ఏదైనా చేయగలుగుతారు. కానీ వాళ్ళని ఒక రకంగా దారిలో తీసుకొస్తే డెఫినెట్గా ఇక ముందు కూడా ఇలాంటి ఎక్స్ట్రీమిజం కానీ లేకపోతే ఈ ధర్మంతా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ బీర్సా ముండా, ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పారు. ఇంకొక వర్షన్ ఆఫ్ స్టడీస్ ఏంటంటే బీర్సా మీద, బీర్సా అంటే అది పియర్ అన్నమాట. అప్పుడు ఏమంటే మన సోల్జర్స్ ఇలా పట్టుకొని ఉండేవారు కదా, పియర్స్ అంటే ప్రొటెక్షన్ అనమాట. అదే ముండా అంటే ఈజ్ అ విలేజ్, ప్రతి ట్రైబల్ విలేజ్ లో ముండాలన్నీ ఉంటాయి. అంటే అవి రక్షణ, విలేజ్ కు రక్షణ అనమాట. అంటే ఈజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ వీర్స్ అంటే ఒక ప్రొటెక్షన్ పియర్, ముండా అంటే నాయకత్వము, తర్వాత విలేజ్ కు సెక్యూరిటీ అనమాట. ఆ రకంగా వాళ్ళు పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టడం ఒకటి. అలాగే మన ట్రైబల్స్ లో కూడా చాలా మంది రామకృష్ణ, రాము, రామయ్య, నాగయ్య ఇవన్నీ పేర్లు పెట్టారు. దేనికి? మన సంస్కృతి ఒకటి సింబల్, ముందు కూడా ఆ సంస్కృతి ముందుకు తీసుకెళ్తారు. కానీ ఆ ఇంపార్టెన్స్ పేరు మీద రామకృష్ణను లేదా రామయ్యంది అది ఎందుకు పెట్టారు తల్లిదండ్రులు లేకపోతే తాత వాళ్ళు పెట్టారు, దాని గురించి డిస్కషన్ జరగటం లేదు. అంటే దట్ షోస్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ హిందూ. కానీ ఇప్పుడు ఆ పేరును ఎందుకు పెట్టాడు తల్లి? రామయ్య అంటే రాములాగా జీవించాలి, సత్యంగా లేకపోతే ధర్మంగా ఉండాలి. కానీ దాని ఇంపార్టెన్స్ ఆఫ్ నేమ్ క్యారీ చేయకపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే ఆమె హిందూనయ్యే ఎవరు ఇంకో వేరే కల్చర్ అని ఎక్కువ మంది ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. కానీ మా తల్లి తండ్రులు ఎందుకు పేరు పెట్టారు అనే దాని మీద డిస్కషన్ జరగటం. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఒక పేరు మర్చిపోయాను, ఆయన ప్రొపగండా చేసిన కొన్ని బుక్స్ రాశారు. అతని పేరే రామ్ పేరు మీద ఉంది, కానీ మేము హిందూ కాదని ఆయన పుస్తకాలు రాస్తుంటాం. కానీ ఎవరు క్వశ్చన్ చేయలేదు, నీ తల్లిదండ్రులు నీ పేరు రామ్ పెట్టారు, దేనికి పెట్టారు అంటే నీ తల్లిదండ్రులు పుట్టలేదా అని ఒక్కడు గట్టిగా మాట్లాడితే వాడు రెండవ వినేవాడు నోరు మూసుకుంటాడు, వాడు నోరు మూసుకుంటాడు. కానీ మనలో ఏంటంటే విని ముందుకు వెళ్తుంటాం, యాక్సెప్ట్ చేసినట్టే అవుతుంది సింపుల్. నేను అక్కడక్కడ వెళ్తుంటే ప్రతి మీటింగ్లో ఫస్ట్ నేను వెళ్ళగానే రామ్ రామ్ అంటారు, ఈక్వల్లీ రెస్పాండ్ అవుతారు రామ్ రామ్ అని. కానీ కొందరు ఈయన పక్కవాడు ఏమంటాడు ఆయన ఏమంటాడు అని కొందరు జయసేవ అని మొదలుపెట్టారు. జయసేవ పేరే తెలియదు, జయసేవ అంటే ఏంటి? అది కూడా సేవభావనే, కానీ అదొక నాని హిందూ భావనకు తీసుకెళ్తుంది. కాబట్టి మా మిత్రులకు మా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు నేర్చుకున్నది తల్లిదండ్రుల నుంచి తాత వాళ్ళ నుంచి మీ పేరుతో సహా రామ్ రామ్ నేర్చుకున్నారు కాబట్టి అది మీరు ముందు కంటిన్యూ చేస్తేనే మీ సంస్కృతిని కాపాడగలుగుతారు. కానీ మీరు నోరు మూసుకొని పక్కవాడు ఏమంటాడంటే మీ సంస్కృతి కానీ మీ తల్లిదండ్రులని మోసం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి బిర్సా ముండా పేరు ఎలా ఉందో అలాగే మన సంస్కృతి లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ హెచ్కే నాగ్ గారు. చాలా డీటెయిల్గా చాలా మన సంస్కృతి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు.
నిజంగా వారు అన్నదానిలో వాస్తవం ఉంది. మనం జై శ్రీరామ్ అనడానికి ఒకప్పుడు భయపడ్డాము, ఇప్పుడు మనం అంటున్నాము, వేరే వాళ్ళు జై శ్రీరామ్ అని అంటలేరు. కల్చర్ అట్లా అయిపోయింది. స్టూడెంట్స్ విషయంలో తీసుకుంటే బొట్టు, గాజులు ఏమి ఉండవు. ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదంటే టిక్లీ పోయిందని అంటారు, టిక్లీ పోయిందని అంటారు. బొట్టు పెట్టుకోవాలి, పోనీ బొట్టు పోయింది ఓకే, వాట్ అబౌట్ గాజులు? గాజులు ఇవాళ వేసుకోలేదండి. ఇది మన కల్చర్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు మరియు సభలో ఉన్న పెద్దలు పిల్లలు అందరికీ నమస్కారం. ఏ దేశం యొక్క చరిత్ర అయినా ఈ భూమి మీద సుమారు 40% అరణ్యాలు, కొండలు, గుట్టలతో ఉన్నాయి. సుమారు 60% మైదాన ప్రాంతంగా ఉన్నాయి. మొట్టమొదట నాగరికత జీవరాశి పుట్టినప్పుడు సముద్రాలు, నీళ్లున్న ప్రాంతాల్లో, ఆ తర్వాత అరణ్యాల్లో మాత్రమే ఉన్నారు. తర్వాత ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా మైదాన ప్రాంతాల్లోకి వచ్చి వ్యవసాయం, వ్యాపారం ఇలా పెరుగుతూ వెళ్ళింది నాగరికత అంతా. ఎవరైతే అరణ్యాలు, కొండలు, గొట్టులో ఉన్నారో మనం ఇప్పుడు అంటున్న ట్రైబ్స్, వనవాసీలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వనరుల మీద జీవనం సాగిస్తూ వాళ్ళ నాగరికత, జీవన విధానం ప్రకృతికి నష్టం చేయకుండా వాళ్ళు బహుశా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నారు. సో వాళ్ళనే స్వాతంత్రానంతరము షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్లో చేర్చబడింది. తర్వాత కొన్ని వేరే తెగలు కూడా తర్వాత వివిధ కారణాల వల్ల చేర్చబడవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో వస్తే సుమారు 70 తెగలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 750 తెగలు ఉన్నాయి. ఆ జనాభా కూడా 5,000, 4,000, కొన్ని పెద్ద తెగలు ఉంటే కొన్ని లక్షల్లో ఉండవచ్చు. సో ఇదంతా కూడా ఏంటి గొప్పతనం ఏంటంటే వాళ్ళు కల్తీ అవ్వలేదు, అడల్టరేట్ అవ్వలేదు. మనకు మిషనరీస్ ఎప్పుడైతే వచ్చిందో సుమారు చరిత్రలో ఒక 600 సంవత్సరాల పాటు ఆ ముఘల్స్ నుంచి అంతా కూడా ముస్లిం ఇన్వేడర్స్ వచ్చి ఒక రకంగా ధ్వంసం చేశారు. ఆ చివర వచ్చిన ఆంగ్లేయులు ఒక 200 సంవత్సరాలు. అల్టిమేట్ గా వీళ్ళు ఆంగ్లేయులు వస్తూ ఏమి ముస్లిమ్స్ వచ్చినా కూడా అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ పైనుంచి దండయాత్ర చేసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను కన్వర్ట్ చేసి ఇస్లామైజేషన్ చేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు అంతటితో ఊరుకోకుండా వాళ్ళు డీప్ ఇన్సైడ్ నార్త్ ఈస్టర్న్ బెల్ట్ అంతా వెళ్ళి మనం ఉన్నటువంటి రాష్ట్రాలను, తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు, మిడిల్ ఈస్ట్ వరకు కూడా ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ ప్రాంతాల వరకు కూడా అందరినీ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేశారు అప్పటికే. ఎందుకంటే మనకు అప్పుడు ఉన్నటువంటి ఇంత యూనిటీ కానీ, ఇంత అవేర్నెస్ కానీ మన రాజకీయ మేధావులకు కానీ, లేదంటే కాస్త మతపరమైనటువంటి మన జాతి గురించి చైతన్యం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ రీచ్ అయ్యే పరిస్థితి కానీ, వనరులు కానీ ఆలోచించే పరిస్థితే లేకపోయింది. బహుశా చాలా బానిసత్వంలో ఉండడం వలన ఎవరికి వాళ్ళంతా సైకోఫియర్ లో ఉన్నారు. మనమంతా కలిసి ఉండి ఈ యొక్క పర్టికులర్ కన్వర్షన్స్ ఆపగలిగేటువంటి శక్తి లేకుండా పోయింది. కానీ ఇప్పటికైనా కూడా గిరిజన వనవాసి తెగలకు ఉండే గొప్పతనము, వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్, స్వాతంత్రత, వాళ్ళ హక్కులకు భంగం కలిగితే ఏనాడు కూడా ఊరుకోలేదు. ఇప్పుడు బిర్సా ముండా గారి జీవితం కేవలం 25 సంవత్సరాలే, ఆయన హార్డ్లీ 25 ఇయర్స్. మనం ఈ ప్రాంతంలో చూసిన ఇద్దరు ప్రముఖులు, మనం సమ్మక్క సారక్క సుమారు 700-800 సంవత్సరాల క్రితం వాళ్ళకు నిర్బంధం వల్ల అప్పుడున్న కాకతీయ రాజులు శిస్తు వేశారు, కట్టలేకపోయారు, కరువు కాటకాలు, రాజు దండెత్తి వస్తే వాళ్ళు ఫైట్ చేశారు ఎగనెస్ట్ గా ఆ రాజుకి. సో అల్టిమేట్ గా యుద్ధం లోపల వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయి వాళ్ళు దేవతలుగా కొలువబడుతున్నారు. అలాగే మనం ఇప్పుడు ఆదిలాబాద్ లోపల కుమ్రం భీం, వీళ్ళు కూడా అంతా కూడా ఏంటి సపరేషన్ కి ఎగనెస్ట్ గా తిరుగుబాటు చేసిన వాళ్ళంతా కూడా లొంగిపోయి వాళ్ళ నాగరికతను వదిలేసిపోలేదు. తర్వాత ఈ మభ్య పెట్టడము, చాప కింద నీరులాగా ఈ మతాంతరీకరణ ఏదైతే జరిగిందో ఆ దుర్మార్గంలో మనం ఉనికిపోయినది. ఏ దేశంలో అయినా కూడా ఏ నాగరికత, నోమాడిక్స్, భూమి మీద మొట్టమొదట జన్మించిన అంటే వాళ్ళంతా కూడా నోమాడిక్స్ ట్రైబ్స్, గిరిజనులే. తర్వాత వలసలో బహుశా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, కొంత వాస్తవం కూడా,
మైదాన ప్రాంతాలకు వచ్చి వ్యవసాయాలు చేసుకొని నాగరికతలో పెరిగి వ్యాపారం చేసుకొని ధనవంతులైన వాళ్ళు వాళ్ళకే లీడర్షిప్ వచ్చింది. ఇదంతా జరిగింది. కాకపోతే ఇప్పటికి కూడా ఏవైతే రిప్రజెంట్ చేయబడినటువంటి జాతులు ఎవరైతున్నాయో మన దగ్గర కొండ, గోవించంచు, ఆదివాసులు, వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా వాళ్ళు ఈ నాగరికతను ప్రొటెక్ట్ చేయాలి. యువత ముఖ్యంగా, ఇది ముసలోళ్ళకి 60-70 ఏళ్ళ తర్వాత ఓన్లీ హెల్ప్ చేయడానికి చెప్పడానికే కానీ మీరు ఖచ్చితంగా ఓన్ చేసుకొని చేయాల్సిన బాధ్యత ఉన్నది. మనకి ఇది మన ఒంట్లో, మన రక్తంలో పార్ట్ అవ్వాలి. సో మీరు వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళకు కూడా, మిత్రులు, గిరిజన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పుడు కూడా సెన్సిటైజ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన 2021 లోపల దీన్ని తీర్మానం చేసేసి బిర్సా ముండా ఒక ఆదర్శప్రాయుడు, ఆయన ఎప్పుడు కూడా ఆయన 15th నవంబర్ ఆయన జన్మదినోత్సవాన్ని జనజాతి దివస్గా జరుపుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ఈ చరిత్రనంతా మరీ తిరగదోడి మాట్లాడి అవకలనం చేసుకొని స్ఫూర్తి పొంది ముందుకు వెళ్ళాలని. చూడండి, 25 సంవత్సరాలు ఆయన వయస్సు ఎంత. ఆయన దేవుడు అంటే ఊరికేమి అవ్వలేదు. ఆయన చిన్న వయసులోనే నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు, దాన్ని పోరాటం చేశాడు, వెళ్ళాడు, ధార్మిక విద్యను అభ్యసించినాడు. ఆయనలో మహిమలు కూడా ఉండే, రకరకాలు ఉన్నాయి. ఆయన క్యూర్ చేసినాడు. ఆయన కూడా ఇలా మిరాకిల్ మ్యాన్ అన్నారు, ధర్తిక ఆవా అన్నారు, ఇన్ని ఎంత ఆఫ్టర్ ఆల్ 25 సంవత్సరాల వయసు. ఎప్పుడు 70-80 ఏళ్ళ క్రితం. 1900 అంటే ఇప్పుడు చూడండి 125 సంవత్సరాల క్రితం. సో ఇంత చేయగలిగినాడంటే గొప్పతనం ఉన్నది, అందులో ఉన్నటువంటి నిబద్ధత వల్ల. ఆయన గొప్ప ఆత్మ. ఇప్పుడు చూడండి ఆయన పేరు మీద ఎన్ని ఉన్నాయో తెలుసా? మనకి ఇంటర్నేషనల్ స్టేడియం, బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఉంది, బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ రాంచీ, అండ్ బిర్సా ముండా సెంట్రల్ యూనివర్సిటీ, బిర్సా ముండా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్. ఇన్ని సంస్థలు ఆయన పేరు మీద పెట్టారంటే ఊరికే పెట్టారా? ఆయనలో అంత గొప్పతనం ఉన్నది. కాబట్టి మహాత్ములు అనేటోళ్ళు ఇక్కడ పుడతారు, అక్కడ పుడతారు. గొప్ప పని చేసినప్పుడు ఒకటో రెండో సిద్ధానికి కట్టుబడి పోరాడేవాడు ఎప్పుడైనా కూడా మనగాడే అవుతారు. సో అందులో ముఖ్యంగా గిరిజనులకు ఆ ప్రత్యేకత ఉంది. గిరిజనులు అంటే ముఖ్యంగా వనవాసీలు, నాగరికతను వాస్తవంగా వాళ్ళే కాపాడారు. అమెరికన్ హిస్టరీ చూస్తే బ్రీఫ్ గా మొట్టమొదటి దుర్మార్గుడు పోయి ఇండియాకు రావాలని అక్కడ అమెరికా వెళ్ళాడు. వాళ్ళ రెడ్ ఇండియన్స్, వాళ్ళే ట్రైబ్స్, నేటివ్ పీపుల్ వాళ్ళే. అక్కడ వెళ్ళిన తర్వాత విచ్చలవిడిగా వాళ్ళని చంపారు, నరికారు, అంత అయిపోయింది. వీడియో కూడా అమెరికా నేను ఇవ్వాలి రేపండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ నాగరికత అయినా 40% కొండలు, గుట్టలు, అడవులు, ఆ ప్రాంతాల్లో బ్రతికే జీవులే వాళ్ళు వెర్జిన్ నేటివ్స్ ఆఫ్ దట్ నేషన్ ఆర్ కల్చర్. సో వాళ్ళే ప్రిజర్వ్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో నార్త్ ఈస్ట్ నుంచి కొంత ఒరిస్సా ప్రాంతం వరకు ఈ కన్వర్షన్ వల్ల ధ్వంసమైంది. ఈ మధ్య కాలంలో కాస్త ఇంకా సౌత్ కూడా ఆ దుర్మార్గం పాకిపోయింది. ఓన్లీ మనం అనుకుంటున్నట్టుగా రాంచీ ఆర్ జార్ఖండ్ ప్రాంతం లేదా బిర్సా ముండా యొక్క భక్తులు ఆయన పూజించే వాళ్ళు కర్ణాటక సౌత్ వరకు కూడా ఉన్నారు. సో కాబట్టి మనం ఆయన ద్వారా స్ఫూర్తి పొందాలి. ముఖ్యంగా యువత, గిరిజన యువత అందరికీ కూడా. అది ఎవరు ఎక్సెప్షన్ ఏం కాదు. కొంచెం మనకు వనరులు ఎక్కువ ఉండి, మనకు అవకాశాలు ఉండి, మనం కాస్త వైట్ కాలర్ కొంచెం సుఖవంతమైన జీవితం గడుపుతుండొచ్చు. కానీ అదే కాదు కదా ఫైనల్ గా. అల్టిమేట్ గా ప్రతి మనిషి ఆత్మగౌరవం, నాగరికత, ఈ దేశం పట్ల గౌరవము, జాతి పట్ల గౌరవాన్ని మెయింటైన్ చేస్తూ, కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకుపోవడమే ఆయన యొక్క జీవితం యొక్క సందేశం. కాబట్టి మనం అందరం కూడా వీలైనంత వరకు, ముఖ్యంగా యువత, తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నలుగురి చాట చెప్పి మీరు సమాజాన్ని, ముఖ్యంగా వనవాసి సమాజాన్ని ముందుకు జరపాలి. ఏ ప్రలోభాలకు లొంగకుండా, తాత్కాలిక కష్టాలైనా సరే మీరు ఎదిరించాలి. ఇప్పుడు అంత దుర్మార్గాలు ఉండకపోవచ్చు, కానీ మీరు మర్చిపోకూడదు, ఏమరపాటుగా ఉండకూడదు. థ్యాంక్ యూ అనండారు, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. థ్యాంక్ యూ సార్. వెంకటరమణారెడ్డి గారు, నేను కెమిస్ట్రీ ప్రొఫెసర్ అనుకున్నాను, కానీ ఈరోజు చూస్తే ఎంత చరిత్ర చెప్తున్నాడు. హిస్టరీ ప్రొఫెసర్ కావాలి. ఆల్రెడీ రిటైర్డ్ అయింది కాబట్టి ఇక నుంచి ఆయన హిస్టరీ మనం కొంచెం వారిని ఉపయోగించుకోవచ్చు. మాకు సహకరిస్తారని సభాముఖంగా కోరుతున్నాను. ఇదేంటి హెడ్స్ ఆఫ్, నేను ఊహించలే, ఎందుకంటే రోజు మేము కలిసిపోతుంటాం. కానీ ఇంత చరిత్ర ఉన్నది ఆయనలో దాగి ఉన్నది అని అంటే ఈరోజు నేను వండర్ అవుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్.
నేను వారి అభిమానిని. దాన్ని ఏమంటారు, అజ్ఞాత అభిమాని ఏమంటారు, ఎందుకంటే ఈరోజే నాకు డైరెక్ట్ మనందరం కూడా ఎప్పుడు మనం వారి టీవీలో వారి యొక్క స్పీచ్ వింటాము, లేవము అంటే అంతే అలా ఉంటుంది. సో ఇక తినేపోయే ముందు గ్యాడెల్ గురించి ఎందుకు చెప్పాలి. ఇప్పుడు శాఖ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక మీద, వేదిక ముందు ఉన్న పెద్దలారా, మిత్రులారా, యువకులారా, మాతలారా, వాస్తవానికి వనవాసులు నగరవాసులు వేరు కాదు. దురదృష్టవశాత్తు ఆంగ్లేయులు మనకు నేర్పించింది ఏంటంటే వనవాసులు వేరు, నగరాల్లో నివసించే వాళ్ళు వేరు అన్నటువంటి ఒక భావాన్ని కల్పించారు. ప్రతి హిందువు జీవితంలో 4 దశలు ఉంటాయి. ఆ 4 దశల్లో ఒకటి బ్రహ్మచర్యము, రెండవది గృహస్థు జీవితము, గార్హస్థ్య జీవితము, మూడవది వానప్రస్థము. వానప్రస్థము అంటే వనములలో జీవించి డే టు డే లైఫ్ నుంచి విత్డ్రా అయ్యి దేవుని వైపు వెళ్ళాలని చెప్పేందుకు ఈ మూడవది. 4వది సన్యాసం అనుకోండి. అయితే మనందరికీ కూడాను 3వ దశ, జీవితంలో అన్ని అచీవ్ చేసిన తర్వాత వెళ్ళవలసింది వనాలలోకి అని మన శాస్త్రాలు చెప్పాయి, మనం మర్చిపోయాం. కాబట్టి వనవాసులు వేరు, మనం వేరు అన్నటువంటి ఒక దురభిప్రాయం మనకి కలుగుతోంది. రెండవది, నిజంగా వనవాసులు వేరా? మిత్రులారా, భారతదేశ చరిత్రని గనక మనం అధ్యయనం చేస్తే ఇది బిర్సా ముండా గారి 150వ జయంతి. ఈ దేశాన్ని కదిలించి ప్రజలందరినీ స్వాతంత్రం కోసము ప్రాణాలర్పించేందుకు, జైళ్లలోకి వెళ్లేందుకు, లాఠీ దెబ్బలు తినేందుకు, ఉద్యోగాల్ని వదిలేందుకు ప్రేరణనిచ్చినటువంటి వందే మాతర గీతం పుట్టి కూడా 150 సంవత్సరాలు. వందే మాతరము కలకత్తాలో పుట్టినటువంటి సమయంలోనే సరిగ్గా అదే సమయానికి బిర్సా ముండా జన్మించటము ఇది కాకతాళీయం కాదు, యాదృచ్ఛికం కాదు. ఇది ఒక డివైన్ డిజైన్లో భారతదేశము యొక్క స్వాతంత్రము, భారతదేశం యొక్క స్వేచ్ఛా పోరాటంలో వనము నగరము ఏకకాలంలో ఒకే రకంగా పోరాడడానికి సన్నద్ధమైన దానికి ఉదాహరణ ఇది. వనవాసులు మనం చాలామంది వెనకబడిన వారు అంటాము. 1857 సిపాయి విప్లవం అని దేన్నైతే మన పుస్తకాల్లో మనం చదువుతుంటామో, మన స్వాతంత్ర సమరము 1857 జరిగినప్పుడు, 1857 పోరాటం జరిగినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్నగూడెం అనేటటువంటి గ్రామం ఉందండి. ఈ ఎర్నగూడెం అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, కొండరెడ్లు, కారుకొండ సుబ్బారెడ్డి అనేటటువంటి కొండరెడ్డి నాయకత్వంలో 1 ఏడాది పాటు ఆంగ్లేయుల మీద పోరాటం చేశారు. 1 ఏడాది పాటు ఆంగ్లేయులను ముప్పు తిప్పలు పెట్టారు. వారి నాయకత్వంలో, కారుకొండ సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో నగరవాసులు, గిరివాసులు, కోయలు, మిగతా అనేక సముదాయాల వాళ్ళు కలిసి పోరాడారు. ఏకకాలంలో గిరిజనేతరులు, వనవాసులు, వనవాసేతరులు కలిసి 1857లో పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెంలో పోరాడారు. పోరాడిన తరువాత ఆయనని 1 ఏడాది తరువాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆంగ్లేయులు ప్రశ్నిస్తే ఆయన చెప్పారన్నమాట, నువ్వెందుకు ఈ పోరాటం చేస్తున్నావు, ఎందుకు నీ ఉద్యమం చేస్తున్నావు, ఎవరి ఆదేశాల మేరకు ఉద్యమం చేస్తున్నావు అంటే, కారుకొండ సుబ్బారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెంకి చెందినటువంటి కారుకొండ సుబ్బారెడ్డి చెప్పిన మాట ఏంటంటే, నా నాయకుడైనటువంటి నానాసాహెబ్ పీష్వా ఆదేశాల మేరకు నేను యుద్ధం చేస్తున్నాను. నానాసాహెబ్ పీష్వా ఎక్కడివాడు? నేటి కాన్పూర్, ఆ రోజుల్లో దాన్ని బ్రహ్మావర్తం అనేవాళ్ళు. బ్రహ్మావర్తములో ఉన్నటువంటి నానాసాహెబ్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్నగూడెంలో ఉన్నటువంటి ఒక వనవాసి నాయకత్వంలో ప్రజలందరూ పోరాడారు. మధ్యలో వింధ్యా పర్వతాలు ఉన్నాయి, మధ్యలో దండకారణ్యం ఉంది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, సమాచారం ఎలా వచ్చింది? అంటే ఆ రోజుల్లో
కూడా ఈ రోజుల్లో మనం వేరువేరుగా భావిస్తున్నాం. ఆ రోజుల్లో మనమంతా ఒక్కటే. లేకపోతే ఎర్నగూడెంలో ఉన్నటువంటి వనవాసికి నానాసాహెబ్ వాణి అందటము అసాధ్యం. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో స్వాతంత్ర వీరులు రిషి అరవిందుని నాయకత్వంలో, బాఘా జతీన్ నాయకత్వంలో జర్మనీ నుంచి ఆయుధాల్ని తీసుకొచ్చి ఒడిస్సాలో ఉన్నటువంటి బాలాసోర్ తీర ప్రాంతంలో ఒక పడవ నిండా ఆయుధాలు తీసుకుని రావాలి. ఆ ఆయుధాలు దేశమంతా పంపించాలి. పంపించిన తరువాత ఆ ఆయుధాలతోటి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడాలని చెప్పి ఒక ప్లాన్ వేశారు. బాఘా జతీన్ జీవితాన్ని చదివితే ఇది వస్తుంది. బాలాసోర్ ఒరిస్సాలో ఉంది. ఇప్పుడు ఆ బాలాసోర్ దగ్గరే మన మిసైల్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అబ్దుల్ కలాం ఐలాండ్ అని ఉంది. ఆ ఐలాండ్ లోపల ఈ బాలాసోర్కి ఆయుధాలు వచ్చే సమయంలో ఆ పథకం ఎందుకో ఫెయిల్ అయింది, అది వేరే విషయం. సరిగ్గా అదే సమయానికి ఛోటా నాగ్పూర్ అంటే రాంచీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సాలో ఉన్నటువంటి వనవాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వనవాసులు వాళ్ళలో వాళ్ళు ఏమని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేవాళ్ళు తెలుసా? కైసర్ బాబాకి జై అనేవాళ్ళు. కైసర్ బాబాకి జై, కైసర్ బాబాకి జై అనేవాళ్ళు. ఎవరి కైసర్? మీరు ఇంటర్నెట్లో కైసర్ బాబాకి జై అని కొట్టి మీరు వెతకండి, మీకు కైసర్ బాబా గురించి రాదు. ఎవరి కైసర్? ఈ కైసర్ జర్మనీకి అప్పుడు ఉన్నటువంటి పాలకుడు. కాబట్టి వనవాసీ ప్రాంతాలలో, కొండలలో, అడవులలో నివసిస్తున్నటువంటి ప్రజలు మమ్మల్ని కాపాడేందుకు కైజర్ సైన్యం వస్తోంది, కైజర్కి చెందినటువంటి ఆయుధాలు వస్తున్నాయని తెలిసింది. కైసర్ బాబాకి జై ఏంటన్నది బ్రిటిష్ వాడికి అర్థం కాలేదు ఆనాటి బ్రిటిష్ రికార్డులు అధ్యయనం చేస్తే. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే వనవాసులు నగరవాసులు వేరువేరు కారు. నగరవాసులు స్పందించినటువంటి ప్రతి ఘట్టానికి దాని యొక్క ప్రకంపన కానీ, ప్రతిధ్వని కానీ, దాని యొక్క ఆరంభము కానీ వనవాసి ఏరియాల్లో కూడా జరిగింది. ఇది గమనించాల్సినటువంటి విషయము. మనము వనవాసులు అనేటప్పటికి వేరు. వనవాసుల్ని వేరెవరు చేశారు? ఆంగ్లేయులు చేశారు. ఆంగ్లేయులు రావడానికి ముందు అడవుల్లో అందరికీ ప్రవేశం ఉండేది. అడవుల్లో ఉన్నటువంటి వాడు మన దగ్గరకు వచ్చేవాడు. వెంకటేశ్వర స్వామి పెళ్ళి ఎవరు చేశారండి? వెంకటేశ్వర స్వామి పెళ్లికి సంబంధం కుదిర్చింది ఒక ఎరుకల సానిగిరి, ఈ రోజు లెక్కల్లో గిరిజనురాలు. ఆవిడ వచ్చి పద్మావతి గారికి సోది చెప్పితే తప్ప వివాహం జరగలే వెంకటేశ్వరుడికి. నరసింహుణ్ణి హిరణ్యకశిపుణ్ణి చంపిన తరువాత ఆగ్రహంతో ఉన్నటువంటి నరసింహస్వామిని చల్లబరచగలిగినటువంటి ఏకైక శక్తి ఎవరండి? చెంచులక్ష్మి. ఎవరావిడ? గిరిజనురాలు. కాబట్టి గిరిజనేతర తేడా అనేది సముదాయంలో ఏనాడు లేదు. ఆంగ్లేయుడు తీసుకొచ్చాడు, వీడు వేరు వాడు వేరు అని. రామ్ అని గోండులో అంటారు, జై శ్రీరామ్ అని చెప్పి భారతీయులు మిగతా దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ అంటారు. తేడా ఎక్కడున్నది? ఆశ్చర్యకరంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో, సెకండ్ వరల్డ్ వార్ జరిగే సమయంలో నాగా గిరిజనులు, ఆంగ్లేయులు, క్రైస్తవులుగా మారిన నాగా గిరిజనులు కూడాను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్తో చేతులు కలిపారు. కాబట్టి ఈ దేశంలో ఎప్పుడు క్విట్ ఇండియా జరిగిందో 1942లో క్విట్ ఇండియా జరిగింది. 1942లో సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యము ఈశాన్య రాష్ట్రమైనటువంటి కోహిమా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత మణిపూర్లో ఉన్నటువంటి మొయిరాంగ్ దగ్గరకు వచ్చింది. మొయిరాంగ్లో ఈ రోజుకు కూడాను ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క మ్యూజియం ఉంది. వాళ్ళు వాడినటువంటి వెపన్స్, వాళ్ళు వాడినటువంటి అన్ని కూడాను ఆ మొయిరాంగ్ని సందర్శించే అదృష్టం నాకు కలిగింది. ఆయనకు సుభాష్ చంద్రబోస్ సైన్యానికి సహకరించింది ఎవరు? నాగాలు. అనంతర కాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి జాపు అంగామి ఫిజో, జడియే ఫిజో సుభాష్ చంద్రబోస్తో చేతులు కలిపి ఆంగ్లేయుల పైన పోరాడారు. క్రైస్తవుడు అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి మిగతా దేశంలో ఏదైతే ధ్వని వినిపించిందో దాని ప్రతిధ్వని గిరిజన ప్రాంతాల్లో వినిపించింది. ఇది మనం అర్థం చేసుకోనంత వరకు మనకి వాళ్ళు వేరు వీళ్ళ వేరులాగా ఉంటుంది. 1872లో ఈ దేశంలో మొట్టమొదటిసారి ఈశాన్య భారతదేశాన్ని వేరు చేసేందుకు ఇన్నర్ లైన్ సిస్టమ్ వచ్చిందండి.
ఇన్నర్ లైన్ సిస్టమ్ అంటే ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలి. అంతకుముందు సాధువులు వెళ్ళారు, సన్యాసులు వెళ్ళారు, వ్యాపారులు వెళ్ళారు, గృహస్థులు వెళ్ళారు. వనవాసులు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. మణిపూర్లోనైతే మణిపూర్ రాజు ప్రత్యేకంగా ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో ఒక పండగ చేసేవాడు. ఆ పండగలో వనవాసి రాజులందరినీ తన రాజధానికి, తన రాజప్రసాదానికి పిలిచి మణిపూర్ రాజధాని ఇంఫాల్ పొలిమేరల దగ్గర నిలబడి వాళ్లకు తన యొక్క అంగవస్త్రంతో నేలను తుడుస్తూ స్వాగతం పలికేవాడు. ఈరోజు కూడా పండగ జరుగుతుందండి. ఆ పండగ పేరు మేరా హౌచాంగ్బా. మేరా హౌచాంగ్బా అని మీరు ఇంటర్నెట్లో కొడితే ఆ పండగ వస్తుంది. మణిపూర్లో ఈరోజు గిరిజనేతర యుద్ధం జరుగుతున్నది, రక్తపాతం జరుగుతున్నది. కానీ అదే మణిపూర్లో రాజు తన యొక్క అంగవస్త్రంతో నేలను శుభ్రం చేసి వనవాసుల్ని ఆహ్వానించాడు ఒక కాలంలో. ఈ తేడాలు ఎక్కడొచ్చినాయి? ఇది మనము అర్థం చేసుకోవలసినటువంటి విషయం. స్వాతంత్ర పోరాటంలో తిల్కా మాఝీ గురించి చెప్పారు. 1700 సంవత్సరంలో 1770s ఆయన ఫైట్ చేశాడు. 1770లో మహారాష్ట్రలో వాసుదేవ్ బలవంత ఫడ్కే ఫైట్ చేశాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా. ఒకే సమయంలో దేవర్ కాంకరెంట్, దేవర్ నెవర్ సపరేట్. మనం ఏ రోజు కూడా వేరు కాదు. వేరు చేసేందుకు ఇంగ్లీష్ వాడు ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకొచ్చాడు, సెన్సస్ తీసుకొచ్చి మనల్ని వేరు చేసే ప్రయత్నం చేశాడు. వనవాసులు వేరు, నగరవాసులు వేరు అన్నటువంటి భావాన్ని కలిగించాడు. నాకు బాగా గుర్తు, మా అమ్మమ్మ చెప్పేది. ఒక కోయదొర మా ఇంటికి వచ్చాడు. మా మామయ్యని చూసి మహారాజా యోగం ఉంది నీకు అని చెప్పారు. అప్పుడు ఆయనకి పాదాలు గడిగి ఆయనకి డబ్బులు చెల్లించి, ముడుపులు చెల్లించి, బియ్యం ఇచ్చి పంపించాము అని చెప్పి ఆమె చెప్తూ ఉండేది. నగరవాసికి వనవాసికి తేడా లేదు. ఈ విషయాన్ని మనం ఆంగ్లేయులు మనకి అర్థం కాకుండా చేశారు, మనల్ని విడగొట్టారు. ఇన్నర్ లైన్ పర్మిట్ తర్వాత ముందు నగరవాసులకి వనవాసులకి మధ్య ఉన్న కనెక్షన్ని చెడగొట్టి నగరవాసులు ఏదో ముందుకు వెళ్ళిన వాళ్ళలాగా, ప్రగతిశీలులాగా ఒక భ్రమను కల్పించారు. వనవాసులంటే వెనక్కి వెళ్ళిన వాళ్ళుగా ఒక భ్రమని కల్పించారు. దీనిని ఛేదించేందుకు వనవాసీలు పోరాటం చేశారు, దీనిని ఛేదించేందుకు నగరవాసులు పోరాడారు. మీకు ఒక 2 చిన్న ఉదాహరణలు ఇస్తాను. 1920 ప్రాంతంలో 14 to 18 మధ్య ప్రాంతంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ 2 జిల్లాల్లో గిరిజన ప్రాంతాలకు, నగరాలకు చెందినటువంటి నాయకులు వెళ్ళారు. తూర్పు గోదావరికి అల్లూరి సీతారామరాజు వెళ్ళాడు. అల్లూరి సీతారామరాజు వెళ్ళి ప్రజలను సాయుధులు చేసి పోరాట మార్గంలో తీసుకువెళ్ళి స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. గిరిజన హక్కుల కోసం ఆయన పోరాడారు. గిరిజనుల యొక్క భూ హక్కులు, వాళ్లను ఆంగ్లేయులు వెట్టి బానిసలుగా చేసి కూలీ ఇవ్వకుండా పని చేయించేటటువంటి బేగరీ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడారు. ఆంధ్రలో వెట్టి అంటారు, తెలంగాణలో దీన్ని బ్యాగరీ అనేవాళ్ళు. దేశవ్యాప్తంగా కూడా బ్యాగరీ అనేటటువంటి పదమే ఉందండి. ఈ బ్యాగరీ అనే పదము మొఘలుల నుంచి మన దేశానికి వచ్చింది. బేకారీ నుంచి బ్యాగరీ వచ్చింది. ఈ బ్యాగరీ అనేది తెలంగాణలో కూడా ఉంది. ఎందుకంటే ఏమీ లేకుండా మీ చేత పని చేయించుకోవడం మొఘలులు మొదలుపెట్టారు, ఆంగ్లేయులు కంటిన్యూ చేశారు. అందుకే తెలంగాణలో దీన్ని బ్యాగరీ అంటారు. వెట్టి చాకిరీ అనేది కమ్యూనిస్టు నాయకులు ఆంధ్ర నుంచి వచ్చారు కాబట్టి మనకి వెట్టి అనే పదాన్ని ఇక్కడ పాపులరైజ్ అయింది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పదము బ్యాగరీ. ఈ రకంగా వాళ్ళు పోరాడుతుంటే అల్లూరి సీతారామరాజు వాళ్ళ కోసం పోరాడారు, నాయకత్వం వహించాడు, మార్గదర్శనం చేశాడు, ప్రజలు పోరాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ అల్లూరి సీతారామరాజు సాయుధ మార్గాన్ని ఎంచుకున్నటువంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి బాలానంద అని కేరళ నుంచి ఒక స్వామీజీ వచ్చారు. డబుల్ ఎంఏ ఆయన. బాలానందజీ రాజమండ్రిలో ప్రవచనాలు చెప్పేవారు. ఆ వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుని ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జీలుగుమిల్లి కావచ్చును, కొయ్యలగూడెం కావచ్చు, పేరంటాలపల్లి కావచ్చును వెళ్ళి ఆయన తన స్థావరంగా పేరంటాలపల్లిని ఎంచుకున్నారు. ఆ పేరంటాలపల్లిలో గిరిజనుల చేత దేవాలయాన్ని నిర్మింపజేసి పూజారులు గిరిజనులుగా చేశారు. మనలో ఎవరైనా కనుక భద్రాచలం నుంచి ఆ గోదావరి స్టార్ట్ అయ్యేటటువంటి ప్రాంతానికి దాని పాపికొండల వరకు ఏదైతే యాత్ర ఉందో మనకి పేరంటాలపల్లి అనేటువంటి ఊరికి తీసుకెళ్తారు. ఆ పేరంటాలపల్లిలో ఒక శివమందిరం ఉంటుంది. ఆ శివమందిరాన్ని నిర్వహించేది వనవాసులు.
ఆ వనవాసులు ఏం చెప్తారంటే మీరు ఏం మాట్లాడకూడదండి, ఇక్కడ మౌనంగా పూజించండి వెళ్ళండి అని చెప్తారు. మనము అక్కడ ఉన్నటువంటి శివుడికి మనం పూజ చేసుకోవచ్చు, అంటరాని తనం లేదు, ఈ కులము ఆ కులము ప్రసక్తి లేదు. ఎక్కడ? పేరంటాలపల్లిలో వాళ్లకు వెదురుతో ఇళ్ళు ఎలా చేయొచ్చును, వాళ్ళలో సహజంగా స్వతస్ఫూర్తంగా ఉన్న కళను ఆయన బయటకు తీశారు బాలానంద స్వామి. తీసిన తరువాత ఆయన ఏమన్నారంటే మీరు వీటిని అమ్ముకోండి, పొట్టపోసుకోండి. అయితే అమ్ముకునే సమయంలో అందరిది ఒకే ధర ఉండాలి. నీ ధర వేరు, నా ధర వేరు, ఆయన ధర వేరు ఉండకూడదు. కాంపిటిటివ్ మార్కెట్ కాదు ఇది, కోఆపరేటివ్ మార్కెట్ చేయండి అన్నాడు ఆయన. అందుకనే మీలో ఎవరన్నా పేరంటాలపల్లికి వెళ్ళుంటే, రామనారాయణ గారు ఖచ్చితంగా వెళ్ళుంటారు. పేరంటాలపల్లికి వెళితే ఒకటే ప్రైజ్ అండి. అక్కడ వాళ్ళు వెదురుతో పూలు తయారు చేస్తారు, వెదురుతోటి రకరకాలవి తయారు చేస్తారు, ఒకటే ప్రైజ్. ప్రపంచంలోని ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు స్వామి బాలానంద పేరంటాలపల్లిలో తయారు చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వనవాసులు వేరు కాదు. వనవాసుల కోసము నగరవాసి వెళ్ళాడు, నగరవాసి కోసము వనవాసి నిలబడ్డాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో, వరంగల్లో ఊరి వెలుపల కొందరు ఉండి ఈ కొలిమిలు తయారు చేసుకుని ఆ కొలిమిలో కత్తులు కటార్లు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ వెంట ఒక బండి ఉంటుంది, ఆ బండిలోనే వాళ్ళ జీవితం గడుస్తుంది. మనం రకరకాల పేర్లతో పిలుస్తాము, కానీ వాళ్ళని గాడియా లోహార్ అని పిలుస్తారండి. గాడియా లోహార్ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళ జీవితము గాడిలోనే పెళ్ళి, గాడిలోనే శోభనము, గాడిలోనే వివాహము, గాడిలోనే మరణము, పుట్టుక నుంచి చావు దాకా వాళ్ళు బండ్లోనే నివసిస్తారు. ఏ ఊళ్ళో వచ్చి బావి నుంచి నీళ్లు తీసుకోరు. గాడియా లోహార్లు. ఈ గాడియా లోహార్ కమ్యూనిటీని మన భారత ప్రభుత్వం నొమాడిక్ కమ్యూనిటీగా నోటిఫై చేసింది. వీళ్ళని డీనోటిఫైడ్ క్రిమినల్ ట్రైబ్స్గా ఉండేవాళ్ళు ఇదివరకు డీనోటిఫై చేశారు. ఇప్పుడు వాళ్ళు నొమాడిక్ ట్రైబుల్గా ఉన్నారు. ఈ గాడియా లోహార్లు బళ్ళలోనే ఎందుకు జీవితాన్ని గడుపుతారు? ఇళ్ళు కట్టుకోవచ్చు కదా. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే 13వ శతాబ్దంలో రాణా ప్రతాప్ సింగ్ హల్దీ ఘాటీలో యుద్ధం చేసినప్పుడు మేము రాణా ప్రతాప్ యొక్క సైనికులము. రాణా ప్రతాప్ సింగ్ హల్దీ ఘాటీ యుద్ధం తరువాత అడవుల్లోకి పారిపోయాడు. రాణా ప్రతాప్ మా యొక్క చిత్తోడ్ గడులో మళ్ళీ రాణా ప్రతాప్ రాజ్యం వచ్చేంత వరకు మేము ఇళ్లలో నివసించము, మేము అడవుల్లో నివసిస్తాము, కత్తులు కటార్లు తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి గాడియా లోహార్ కమ్యూనిటీ ఈ రోజుకి కూడా బళ్ళలోనే నివసిస్తుంది. మనలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? గాడియా లోహార్ కమ్యూనిటీ 12th or 13th సెంచరీలోనో 14th సెంచరీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజుకి పాటిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఈ గాడియా లోహార్ల కోసం ఇల్లు కట్టడానికి నిర్ణయించి వాళ్ళ దగ్గరికి వెళితే ఢిల్లీ గిల్లీ జాంతానై మా మహారాణా వచ్చి చిత్తోడులో కూర్చుంటే తప్ప మేము మళ్ళీ ఇల్లు కట్టుకోమన్నారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళి చిత్తౌడ్ గడులో అప్పుడున్నటువంటి మహారాణా వంశస్థుణ్ణి తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ తరువాత గాడియా లోహార్లు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా ఓన్లీ 40% ఇల్లు కట్టుకున్నారు. అంటే వనవాసులు గిరివాసులకి సహకరించారు, గిరివాసులు వనవాసులకు సహకరించారు. ఈ రెండూ వేరువేరు కాదు. ఇది అర్థం కానంత వరకు మనకి వనవాసి కళ్యాణ పరిషత్ అర్థం కాదు. ఇది అర్థం కానంత వరకు మనకి బిర్సా ముండా అర్థం కాదు. అంటే బిర్సా ముండా చేసినటువంటి పోరాటము 3 అంశాలపైన. ఆయన చేసినటువంటి మొట్టమొదటి పోరాటము వనవాసీల స్వాభిమానం కోసము. మేము వెట్టి చాకిరి కూలీలము కాదు, మేము బేగరీ చేసేవాళ్ళము కాదు, నువ్వు రోడ్లేయమంటే రోడ్లేసేవాళ్ళము కాదు, మాకు స్వాభిమానం ఉంది, మేము రాజులము అన్నటువంటి మాట అన్నాడు. రెండవది ఈ నేల మాది అన్నాడు. ఈ నేల మాది, దీనిపైన హక్కులు మావి అన్నాడు. ఈ నేల మా తల్లి అన్నాడు ఆయన. వందే మాతరం అంటే ఏంటండి? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. ఈ 5 పదాలు ఏవైతే ఉన్నాయో, సుజలాం మా నీరిచ్చేటటువంటి నేల తల్లి, సుఫలాం పళ్ళిచ్చేటటువంటి నేల తల్లి, మలయజ శీతలాం చల్లని గాలులిచ్చి సేద తీర్చే నేల తల్లి, సస్యశ్యామలాం అమ్మా నువ్వు చక్కటి పచ్చని పైరుతో నిండిన దానా, నువ్వు మాకు పంటలు ఇస్తావు, మా ఆకలి తీరుస్తావు, మాతరం వందే మాతరం.
బంకించంద్ర రాసిన దానికి ఈయన భూమి కోసం చేసిన పోరాటానికి తేడా లేదు. మూడవది, ఆయన మా స్వధర్మం కోసం పోరాడాడు. మన ధర్మం ఏదో దానికోసం పోరాడాడు. ఈ దేశంలో వనవాసులు తమ ధర్మం కోసం పోరాడడం అనేది మొదటి నుంచి జరిగింది. వాస్తవానికి బిర్సా ముండా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 1857లో యు తిరోత్ సింగ్, ఖాసీలకు సంబంధించినటువంటి నాయకుడు, ఆయన మేఘాలయలోని ఖాసీ తెగకు నాయకుడు తిరోత్ సింగ్. ఇంగ్లీష్ వాడు TIROT సింగ్ అని చెప్పేసేసి వాడు స్పెల్లింగ్ ఇచ్చాడు. ఇంగ్లీష్ వాడు ఇచ్చిన స్పెల్లింగ్ని మనము తీసుకుని తిరోత్ సింగ్ అంటున్నాం. వాస్తవానికి తిరోత్ అంటే తీర్థ, ఉత్తరాదిలో బెంగాల్లో తీర్థో అంటారు. కాబట్టి వాడు ఇంగ్లీష్ వాడు తీర్థ్ సింగ్ అనే దాన్ని తిరోత్ సింగ్ అని రాశాడనమాట. మనం ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్ తీసుకున్నాం. తిరోత్ సింగ్ పోరాడింది ఖాసీ ధర్మము కోసం. ఏ ధర్మం కోసము? ప్యూర్ రిలీజన్. మాది ప్యూర్ రిలీజన్, మా దానికోసం పోరాడుతున్నాము. సరిగ్గా అదే సమయానికి నాగాల్లో హరక్కా అనేటటువంటి ఒక ఉద్యమం ప్రారంభమైంది రాణిమా గైడిన్లు నాయకత్వంలో. హరక్కా అంటే ఏంటి? హరక్కా ఉద్యమము నాగాల్లో ఉన్నటువంటి 3 తెగలు, రాంగ్మై, లియాంగ్మై అండ్ జిలియాంగ్, ఈ 3 తెగలు కలిపి జిలియాంగ్ రాంగ్ అనేటటువంటి ఒక ఉమ్మడి గ్రూప్ ఫార్మ్ అయింది. ఈ తెగ యొక్క మతం కోసము రాణిమా గైడిన్లు పోరాడారు. ఆమె అన్న అయినటువంటి జదొనాంగ్ పోరాడాడు. జదొనాంగ్ని సరిగ్గా ఏ రకంగానైతే బిర్సా ముండాని చంపేశారో ఆ రకంగా ఆయనను కూడా ఉరి తీసి చంపేశారు. జదొనాంగ్ తరువాత ఒక మహిళ నాయకత్వం వహించింది. ఆమె రాణిమా గైడిన్లు తన ప్రజలను కాపాడుకునేందుకు మన మతం పేరు హరక్కా అంది. హరక్కా అంటే ప్యూర్ అని అర్థము, పవిత్రమైనది అని అర్థము. అంటే ఈ దేశంలోని ప్రతి వనవాసి తన యొక్క మతాన్ని ఏదైతే ఉందో అది ప్యూర్, పవిత్రమైనది అని భావించాడు. సరిగ్గా ఇదే విధంగా గారోలు ఉన్నారు. గారోలో యూకియాంగ్ నుంగ్బా అనేటటువంటి నాయకుడు పోరాటం చేశాడు. ఈ యూకియాంగ్ నుంగ్బా కూడా గిరిజనుడు. ఆయన చేసిన పోరాటం దేనికోసము? ఆయన పోరాడింది మా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం. దేన్ని? ఆ ధర్మం పేరేంటయ్యా? మీ ధర్మం పేరేంటంటే మా ధర్మం పేరు సంసారిక ధర్మము. ఆయన వాడిన పదం చూడండి, సంసారిక. సంసారము అంటే ప్రపంచము. మన తెలుగు సంసారం కాదండి. సంసారం అంటే హిందీలో మొత్తం ప్రపంచము. ప్రపంచ ధర్మం కోసము గారో పోరాడి, గారోల నాయకుడు పోరాడు. కాబట్టి వీళ్ళు అందరూ గిరిజన నాయకులు చేసినటువంటి పోరాటము భూమి కోసం, తమ యొక్క అస్మిత కోసము, తమ యొక్క మత విశ్వాసాల కోసము. ఈ దేశంలో ఉన్న ఏ గిరిజన మతాన్నన్నా మీరు తీసుకోండి, గిరిజన మతం, దానికి సర్నాని పేరు పెట్టవచ్చును, కొందరు ఇంకొక పేరు పెట్టవచ్చును. 4 విషయాలు కామన్. ఒకటి పునర్జన్మను నమ్మని గిరిజనుడు లేడు. రెండవది నేలను తల్లిగా భావించటం. ఏ తెగైనా కానీ ఈ నేల నాకు తల్లి అని భావిస్తాడు. మూడవది వివాహము పవిత్రమైన బంధంగా భావించటము. 4వది మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ కోసము శాంతి చేయాలని భావించటం. ఈ 4 అన్ని గిరిజన మతాల్లో ఉన్నాయండి. మీరు ఖాసీ అనండి, గారో అనండి, లాలొంగ్ అనండి, నాగా అనండి, ఆవో అనండి, సెమా అనండి, మన దగ్గర ఉన్నటువంటి కోయ కావచ్చును, మిగతా బోయ కావచ్చును, రకరకాల తెగలు ఏవైతే ఉన్నాయో, బోయని చాలామంది తెగగా గుర్తించరు మన దగ్గర. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని తెగల్లో ఈ 4 కామన్ ఉన్నాయి. ఒక పరమపిత పరమేశ్వరుడు ఉన్నాడు, నిరాకార రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనని రాయిలో చూడొచ్చు, రప్పలో చూడొచ్చు అని ప్రతి గిరిజనుడు భావిస్తాడు. కాబట్టి ఈ ఉమ్మడి ఈ జీవన విధానం ఏదైతే ఉందో, గిరిజనుడు మిగతా వాళ్ళు వేరు కాదు. అదేవిధంగా ఈ 3 అంశాల కోసము బిర్సా ముండా పోరాడారు. ఈ 3 అంశాల కోసమే మన గిరిజన నాయకులందరూ పోరాడారు. వీళ్ళు స్వతంత్ర సమరం నుంచి దూరం కాలేదు. జదొనాంగ్ నాగాలాండ్ లోపల బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఆయన నాకు ఒక కళ వచ్చింది. తన శిష్యుడికి చెప్తాడు. జదొనాంగుని దేవుడిగా భావిస్తారు. ఏ రకంగానైతే బిర్సాని భగవాన్ అంటారో జదొనాంగ్ని భావిస్తారు. జదొనాంగ్ చెప్తాడు. ఏమని చెప్తాడు? నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక దేవుడు వచ్చాడు. ఆ
ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఆ దేవునికి ఒక పిలక ఉంది, అతని చేతిలో ఒక కర్ర ఉంది, అతను ఒక గోచీ కట్టుకుని నడుస్తున్నాడు, ఆయన వచ్చి మనందరినీ కాపాడతాడు, ఇది కల నాకు వచ్చిందని 1914లో ఆయన చెప్పాడు. 1914కి మహాత్మా గాంధీ దేశంలోకి రాలేదు. ఇంకా 1914 తర్వాత మహాత్మా గాంధీ వచ్చారు. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన వస్తారు, ఆయన మనందరినీ రక్షిస్తారు అని చెప్పి జదొనాంగ్ నాకు కల వచ్చిందని చెప్పాడు. జదొనాంగ్ శిష్యురాలైనటువంటి రాణిమా గైడిన్లు షిలాంగ్ జైల్లో ఉన్నప్పుడు ఆమెని కలిసేందుకు జవహర్లాల్ నెహ్రూ వెళ్తారు. జవహర్లాల్ నెహ్రూ వెళితే ఒక 20-25 సంవత్సరాల యువతిని ఆయన చూస్తాడు. 20-25 సంవత్సరాల యువతికి తన జిలియాంగ్రాంగ్ భాష తప్ప మరొక్క భాష రాదు, హిందీ రాదు, అసమియా రాదు, వేరే ఏ భాష రాదు. ఆమె జైల్లో ఒక్కతే కూర్చుంది. ఆమెని ఏం మాట్లాడాలో, ఏ భాషలో మాట్లాడాలో ఈయనకు అర్థం కాలేదు. ఒక 5-10 నిమిషాల తరువాత కూర్చుని వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ రాస్తారు. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఆమె గురించి ప్రస్తావన ఉంటుంది. ఆమెని చూసినప్పుడు నాకు ఒక బందీగా ఉన్నటువంటి మహారాణిలా కనిపించింది అన్నాడు. అందుకే ఆమె పేరు రాణిమా గైడిన్లు. ఆమె పేరు అసలు పేరు వేరు, గైడిన్లు ఆమె పేరు. దానికి ముందు వేరే జిలియాంగ్రాంగ్ పేరు ఉంటుంది. పేరు మారింది, రాణిమా అన్నటువంటి పేరు జవహర్లాల్ నెహ్రూ వల్ల వచ్చింది. కాబట్టి గిరిజనేతర తేడా లేదు. గిరిజనుల పోరాటం అంతా కూడాను ఈ 3 అంశాల కోసమే. బిర్సా కూడా వాటి కోసమే పోరాడాడు. కాబట్టి బిర్సాని తలుచుకోవడం అంటే జనజాతి యొక్క గౌరవాన్ని తలుచుకోవడం, జనజాతి యొక్క పోరాటాన్ని తలుచుకోవడం. కొమరం భీమ్కి సంబంధించి రకరకాల కథనాలు మనం చదువుతూ ఉంటాము. హిమెండార్ఫ్ పుస్తకం రాశారు, దాని తెలుగు అనువాదం నేను చదివాను. ఆదివాసీల మనుగడ పోరాటం అనే పేరుతోటి తెలుగులో ఒక పుస్తకం వచ్చింది, హిమెండార్ఫ్ యొక్క రచన అనువాదము. ఆ రచనలో వాస్తవానికి కొమరం భీము పోరాడినది ఎవరి మీదంటే జాగీర్దారులు, జమీందారులు, పటేళ్ళు, పట్వారీలు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ముస్లిములు, నిజాము యొక్క తొత్తులు. ఈ విషయాన్ని మనకి చెప్పరు. నిజాం పైన కొమరం భీం పోరాటం చేశాడు, ఆయన యొక్క వ్యవస్థ మీద పోరాటం చేశాడు. ఆ పోరాటం చేసిన తరువాత నిజాం అసలు పరిస్థితి ఏంటో కనుక్కోవడం కోసము క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చినటువంటి హిమెండార్ఫ్, జర్మన్ మిషనరీ, ఆయనని బాబు అసలు ముందు గోండ్లను అధ్యయనం చేయమంటే ఆయన గోండు సముదాయాన్ని అధ్యయనం చేశారు. చేసి ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు, అది వేరే విషయము. ఆయన రాసిన పుస్తకంలో ది గోండ్స్ వర్ సబ్జెక్టెడ్ టు హెరాస్మెంట్ బై ది ముస్లిం జాగీర్దార్స్, ముస్లిం మాలీ పటేల్స్, ముస్లిం కొత్వాల్స్ అండ్ ముస్లిం జమీందార్స్. ఈ విషయాన్ని రాస్తాడు. దురదృష్టవశాత్తు ఈ విషయం మనం చెప్పడం లేదు. కాబట్టి ధర్మపరమైనటువంటి పోరాటము, మతపరమైనటువంటి పోరాటము గిరిజనుల అస్తిత్వ పోరాటం. వనవాసి గౌరవ దివస్, జనజాతి గౌరవ దివస్ని మనం జరుపుకోవడం అంటే మన పూర్వపురుషుల ధర్మం ఏదైతే ఉందో, జీవన విధానం ఏదైతే ఉందో అది ప్యూర్. అది హరక్కా అనే పేరుతోటో, సెంగ్ ఖాసి అనే పేరుతో, సర్నా అనే పేరుతో, ఇంకో పేరుతో మనం ఏ పేరుతో పిలిచినా ఇట్ ఈజ్ ప్యూర్, పవిత్రమైనది. ఇది మనము దృష్టిలో ఉంచుకోవాలి. వనవాసి సముదాయం నుంచి నాయకత్వము నిర్మాణం కావడము, ఆ నాయకత్వము వనవాసీల సమస్యలకు సంబంధించినటువంటి వాణిని వినిపించగలగడమే నిజమైనటువంటి జనజాతి గౌరవ దివస్. దాని లక్ష్యం అప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. మిత్రులారా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో 256 మందితోటి రాజ్యాంగ సభను నిర్మాణం చేసి మన రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ 1947 to 1949 డిసెంబర్ వరకు, నవంబర్ వరకు పనిచేసింది. ఆ 256 మంది అన్ని విషయాల మీద చర్చించారు. అందులో షెడ్యూల్డ్ కులాల గురించి మాట్లాడేందుకు 10-12 మంది నాయకులు ఉన్నారు. రాజుల యొక్క ప్రయోజనాల్ని కాపాడటానికి 10-12 మంది రాజకుటుంబాలు ఉన్నాయి. దివాన్లు, జమీందారులు, వీళ్ళ ప్రయోజనాల్ని కాపాడేవాళ్ళు ఉన్నారు. వనవాసుల ప్రయోజనాల్ని కాపాడేవాళ్ళు ఎంతమంది? ఒక్కడు మాత్రమే. ఆ ఒక్కడు పేరేంటి? జైపాల్ సింగ్ ముండా. ఈ జైపాల్ సింగ్ ముండా ఎవరు? క్రైస్తవ మిషనరీలు మతం మార్చి ఆయనను చదివించి ఇంగ్లాండ్కు పంపించి ఇంగ్లీషులో చాలా ప్రొఫిషియెంట్గా, చాలా అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేవాడిగా చేసి తీసుకొచ్చి
ఆయనను మళ్ళీ రాంచీలో దింపారు. రాంచీలో దింపిన తరువాత ఇదిగో మా ముండా సమాజానికి ప్రతినిధి ఈయన అని చెప్పారు ఆ జైపాల్ సింగ్ ముండా. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఫార్మ్ అయిందో 1947లో, దానిలో జైపాల్ సింగ్ ముండా వాజ్ అ మినిస్టర్. జైపాల్ సింగ్ ముండా గొప్ప హాకీ ప్లేయర్ కూడాను. ఆయన హాకీలో భారతదేశానికి స్వర్ణ పథకం కూడా తీసుకొచ్చారు. సో ఈజ్ హీరో ఇన్ రాంచీ. సో ఆయనను ఒక పెద్ద హీరోగా తయారు చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలో గిరిజన హక్కుల విషయం మాట్లాడటానికి వచ్చినప్పుడు కేవలము జైపాల్ సింగ్ ముండా మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన నాయకులు ఎవరు? ఒక్క నాయకుడు కూడా నెహ్రూ కానీ, గాంధీ కానీ, లేకపోతే ఇంకెవరు కానీ, ఇంకొకరు కానీ గిరిజనుల్లోకి వెళ్ళలేదు. గాంధీ గారు ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆదివాసీ సేవక్ సంఘ్, ఆదిం జాతి సేవక్ సంఘ్ అనే పేరు ఠక్కర్ బప్పాని పంపించి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆయన స్వయంగా ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళింది లేదు. సో మొత్తము ట్రైబల్ అఫైర్స్ అందరూ ఎవరు డిసైడ్ చేశారు? జైపాల్ సింగ్ ముండా ఏది చెప్తే అది నడిచింది. షెడ్యూల్డ్ కులాలలో క్రైస్తవులుగా మారినటువంటి వాళ్లకు రిజర్వేషన్ ఉండదు మన రాజ్యాంగం చెప్పింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో లేదు, క్రైస్తవులైనా హిందువులైనా ఇంకే మతమైనా కూడాను వాళ్ళందరూ గిరిజనులే, కాబట్టి గిరిజనులు కావడం ముఖ్యము, మతము ముఖ్యం కాదు అని జైపాల్ సింగ్ ముండా చెప్పాడు. మన రాజ్యాంగంలో ఎస్సీలు మతం మారితే వాడికి రిజర్వేషన్ పోతుంది, ఎస్టీలు మతం మారితే రిజర్వేషన్ పోదు. దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది? కాబట్టి నిజమైన జనజాతీయ గౌరవ దివస్ ఏంటంటే తన ధర్మాన్ని, తన జీవన విధానాన్ని, తన పూర్వపురుషుల సంప్రదాయాల్ని పాటించి నిలబడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి పట్టం కట్టడమే నిజమైన జనజాతీయ గౌరవ దివస్, నిజమైనటువంటి నివాళి బిర్సా ముండాకి. దీని గురించి జైపాల్ సింగ్ ముండా చేసినటువంటి దాన్ని మార్చేందుకు ప్రయత్నం ఈ దేశంలో కేవలం ఒక్కసారి జరిగింది. 1970 ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే అదే సముదాయం నుంచి, ఒరావ్ సముదాయం నుంచి ఒక నాయకుడు వచ్చాడు. ఆయన పేరు కార్తీక్ ఒరావ్. ఆయన సొంత శక్తి మీద ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. ఇంగ్లాండ్లో చదువుకుంటున్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు చూశారు, నువ్వు భారతదేశంలో మంత్రిగా ఉండంటే ఆయన మంత్రిగా వచ్చారు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కాదండి ఆయన, హీ వాజ్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. అది ఆయన క్యాలిబర్. సొంత శక్తి మీద అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్టుగానే కార్తీక్ ఒరావ్ వాజ్ అ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన వచ్చిన తరువాత ఆయన చూశాడు, ఎస్టీలు మతం మారినట్టయితే వాళ్ళ యొక్క ఎస్టీ హోదా పోవడం లేదు, దీనివల్ల చాలా గిరిజన సంస్కృతికి నష్టం జరుగుతోందని చెప్పి భావించి ఆయన ఈ మొత్తం ఎంపీల సంతకాలను సేకరించి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళారు. ఇందిరాగాంధీ దగ్గరకు వెళ్ళి ఎస్టీలలో కూడాను ఈ రిజర్వేషన్ విషయంలో మతం మారితే తొలగించాలి అని చెప్పి వెళ్తే ఇందిరాగాంధీ సూత్రప్రాయంగా అంగీకరించి ఎంపీల సంతకాలు తెమ్మంటే 303 ఎమ్మెల్యేల సంతకాలను ఆయన తీసుకొచ్చాడు. నాట్ 1 or 2, 303. దురదృష్టవశాత్తు 1971లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత కార్తీక్ ఒరావ్ 72-73 ప్రాంతంలో ఆయన చనిపోయారు. ఆ తరువాత నిజమైన గిరిజనులు వనవాసుల హక్కుల గురించి పోరాటం జరగలేదు ఈ దేశంలో. ఈ పోరాటము జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ పోరాటము విజయము సాధించటమే నిజమైనటువంటి జనజాతి గౌరవ పరిరక్షణ. చాలామందికి తెలియని విషయం, మిజోరాం 100% క్రైస్తవం అయిపోయిందని అనుకుంటాం. మిజోరాంలో కూడాను దాదాపు 300 మంది పూర్వపురుషుల మిజో ధర్మాన్ని పాటించేవాళ్ళు ఉన్నారు. 2-3 వేల మంది ఉన్నారు. ఇప్పటికీ ఖాసీలలో శంఖాసీ పోరాటం చేస్తోంది, బోడోలలో బాథో ధర్మము పోరాటం చేస్తోంది. ఇవన్నీ కూడాను ఈ చరిత్రను మనము తెలుసుకోవలసిన నగరవాసులు తెలుసుకోవాలి, వనవాసులు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే బిర్సా ముండా ఒక ప్రాంతానికి చెందిన నాయకుడు కాకుండా యావత్ భారతదేశానికి చెందిన నాయకుడు అవుతారు. నేను మిత్రుడికి 3 ఫోటోలు ఇచ్చాను. ఆ ఫోటోల్ని చూపించి నేను నా కథనాన్ని ముగిస్తాను. ఈ ఫోటోలను చూసి వాళ్ళు ఎవరో మీరు చెప్పగలగాలి. ఒకదానిలో క్యాప్షన్ ఉంది, మీరు దొరికిపోతారు, మీకు జవాబు దొరుకుతుంది. రెండిట్లలో క్యాప్షన్ లేదు. ముందుగా ఒక మహిళ కూర్చున్న ఫోటో పెట్టండి మీరు. మనము నగరవాసులు అని అంటాం కదా, ఒక్కసారి ఈ ఫోటో కనుక చూస్తే మనకి తెలుస్తుంది.
ఇందులో ఆ మహిళ ఫోటో పెట్టండి ముందు, ఈ ఈ ఒక్క ఫోటోని పెట్టండి. ఈ ఫోటో ఏ వనవాసి తెగ ఎవరన్నా చెప్పగలరా? కేరళకు చెందిన రాజవంశం అండి, తిరువనంతపురము రాజవంశము. దయచేసి గమనించండి, ఆమె జాకెట్ వేసుకోలేదు. ఎందుకంటే ఈ సిగ్గు లజ్జ అనేటటువంటివి మొఘలులు వచ్చి బలాత్కారం చేసేంత వరకు మన దేశంలో లేవు. మహిళను కేవలము కాముక వస్తువుగా చూసే సంస్కృతి మనది కాదు. రాణిగారు ఈవిడ వాస్తవానికి తిరువనంతపురం మహారాణి గారు ఏ ఆచ్ఛాదన లేకుండా ఎంత నిర్భయంగా కూర్చుని ఫోటో ఇచ్చింది చూడండి. ఈరోజు మనం వనవాసి తెగలో చూసి అప్పర్ బాడీ న్యూడిటీని చూడంగానే మనకి న్యూడిటీ అనేటప్పటికీ అయ్యో ఏదో వీళ్ళు అసలు ఒంటి మీద బట్టలు లేని వాళ్ళు అన్నటువంటి ఒక దురభిప్రాయం కలుగుతుంది. తిరువనంతపురం మహారాణి గారు ఎలా కూర్చున్నారు చూడండి. నెక్స్ట్ ఇంకో ఫోటో పెట్టినట్లయితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఫోటో పెట్టండి. ఇది తిరువనంతపురం రాజుగారు రాణిగారు. అనంత పద్మనాభ స్వామి దాసులుగా చలామణి అయ్యేటువంటి రాజుగారు ఒంటి మీద చొక్కా లేదు, గిరిజనుడి ఒంటి మీద కూడా చాలా చోట్ల చొక్కా ఉండదు. ఆ రాణిగారు చూడండి జాకెట్ వేసుకోలేదు, కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కవర్ చేసుకుంది. ఏ గిరిజన తెగకు వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి దుస్తుంటుంది. మీరు ఏ గిరిజన తెగకు వెళ్ళినా ఈ జాకెట్ అనేది మొఘలు వచ్చిన తర్వాత వచ్చిందండి మనకి. లేకపోతే నెక్స్ట్ ఫోటో చూస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఈ నెక్స్ట్ ఫోటో కింద క్యాప్షన్ ఉంది, మీకు కనిపించదని నేను అనుకుంటున్నాను. ఇది కేరళలోని ఒక నంబూద్రి కుటుంబం అండి. యువతులు మాత్రమే దుస్తులు వేసుకున్నారు. పాత తరము నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు ఎవరైతే శబరిమల గుడికి దేవుళ్ళో వాళ్ళ మహిళల్ని చూడండి. కాబట్టి ఇది భారతీయ సంస్కృతికి గిరిజన సంస్కృతికి తేడా లేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వనాలలో జీవించే వ్యక్తి యొక్క స్వాభిమాన జాగృతి మనము చేయగలిగిన నాడు మనము నిజమైనటువంటి వనవాసి జాగృతిని సాధిస్తాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ అనేక ధన్యవాదాలు. మన ప్రధాన వక్త చాలా విషయాలు చెప్పారు. మనం అనుకుంటాం జనరల్గా అంటే హ్యూమన్ నేచర్, నాకు అన్నీ తెలుసు అనే ఒక ఈగో ఉంటుంది. రియల్గా చెప్పాలంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నా సార్, మీరు చెప్పిందని నాకు 1%. ఏదో 2 లెక్కలు చెప్పేవాడిని నేను, 2 లెక్కలు చెప్పి ఏదో జీవనం గడిపేవాడిని. కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మేము అందరము ఒక స్టూడెంట్ లాగా విన్నామండి. మీరు ఒక 1 అవర్ ఇచ్చారు, ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినో చేయలేదు, రిపీట్ కాలేదు, వర్డ్స్ రిపీట్ కాలేదు. ఒకటే వర్డ్ రిపీట్ అయింది, భగవాన్ బిండా మూర్సా గారిదే పదము రిపీట్ అయింది, కానీ ఎక్కడ కూడా రిపీట్ కాలేదు. నేను జర్నలిస్ట్ అనుకున్నాం, కానీ మంచి టీచర్ అండి. ఎంత విషయాలు చెప్పారంటే మేము సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మా గిరిజన విద్యార్థులు ఉన్నారు, మేము ఉంటాము. ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో మీ యొక్క గెస్ట్ లెక్చరు పెట్టిద్దాం అనుకుంటున్నామండి. హెచ్కే నాగ్ గారు పర్మిషన్ ఇస్తే, పెద్దలు పర్మిషన్ ఇస్తే, అధ్యక్షుల వారు పర్మిషన్ ఇస్తే ఒకరోజు కంపల్సరీ గెస్ట్ లెక్చరు అరేంజ్ చేస్తామండి. ఎందుకంటున్నంటే ఈరోజు ఇంకొక 50 మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఉండే అనివార్య కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఏదో ప్రాబ్లం వచ్చేది. మేము కనీసము 100 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారని మేము గెట్ చేశాము. కానీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం వల్ల కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామ్స్ జరగడం వలన రాలేకపోయారు. తక్కువైనా మంచిదే, ఎందుకంటే మీ యొక్క లెక్చరు వినడం అంటే రియల్గా అదృష్టవంతులం అండి. ఈ విషయంలో మరొకసారి క్లాప్స్ కొడితే బాగుంటుంది. అదే ఏమైనా సూచన ఏమైనా? కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు. ఓ నాన్నగారు మాకు ఇంగ్లీష్ టీచర్. అగో నాన్నగారి శిష్యులు ఇంకొకరు కూర్చోన్నారు. అగో స్థలం కూడా ఒకటే, శంకర్ నగర్ పోతాం. అది చూడండి, అంటే అనుకోకుండా ఆ వారసత్వం వస్తుంది కావచ్చు.
లాస్ట్కు ఆ ఫోటో చూపించారు చూడండి. మన కల్చర్, స్త్రీని మనం ఏ స్త్రీని అయినా మనం మాతృమూర్తిగా మనం చేస్తుంటాం. ఒక అమ్మలాగా పూజిస్తాం, మాతృమూర్తి అంటాం, పుణ్యభూమి అని పేరు. మళ్ళా స్త్రీదే వస్తుంది, మీరు ఏది చూడండి మళ్ళీ స్త్రీదే వస్తుంది. అదే మన హిందూ కల్చర్, మన భారతీయ కల్చర్. ఎన్నో విషయాలు చెప్తుంటుంటాడు. అదే ఎక్కడ లేదు. అమ్మ, నాన్న, అత్తమ్మ, అక్కయ్య, అన్నయ్య అనే ఒక పదాలు, మమ్మీ, డాడీ, అంకుల్, పెంకుల్, పింకుల్, అది ఈ మధ్యన వచ్చేదండి ఆ సంస్కృతి. మొదటి నుంచి సంస్కృతి ఏంటి చాలామందికి అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ నగరంలో ఉన్నదండి. వారు అన్నారు నగరానికి వనవాసికి తేడా లేదు, కానీ ఆంగ్లేయులు వచ్చిన తర్వాత తేడా వచ్చిందండి. చిన్న ఉదాహరణ ఇచ్చి వందన సమర్పణ ఉంటుంది. మీరు నగరంలో చూడండి, హాయ్, హలో అంకుల్, ఆంటీ. 80 ఏళ్ళ ముసలమ్మని కూడా ఆంటీ. ఇది ఎక్కడ కల్చర్ అండి? మీరు అదే గ్రామాలలో చూడండి, ఎక్కడ క్యాస్ట్ గురించి తీయరు. ఏ క్యాస్ట్ అయినా కానీ అత్తమ్మ, బాబాయ్ అనే పదాలు, అక్కయ్య, అక్కయ్య కూడా కాదు, అక్క, అమ్మ అంతే, అన్న, అన్నయ్య. సార్ గౌరవ పదం అనుకోండి. ప్రేమతో పిలిస్తే అన్నయ్య అనవచ్చు, అన్నయ్య గారు అని అనవసరం లేదు, ప్రేమ ఉండాలి హృదయంలో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ వనవాసి కళ్యాణ పరిషత్ ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచినప్పుడు మాకు మీ అమూల్యమైన సమయం ఇవ్వాలి. ఈరోజు గంట సేపు ఇచ్చారు. నెక్స్ట్ టైం మాకు 1.5 hour ఇచ్చినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నామండి. సో ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన మధుకర్ గారు చెప్తారు. వారు అంబేద్కర్ డిగ్రీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. వారి యొక్క బాధ్యత వారే చెప్తారు. కొన్ని పదాలు మాకు నాలుక తిరగదండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మధుకర్. నేను డాక్టర్ బి అంబేద్కర్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చర్గా వర్క్ చేస్తున్నాను. ఈ శుభ సందర్భంలో ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి నాకు ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ మహానగర్ లాగాలో జనజాతి సురక్ష మంచ్లో కూడా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ వనవాసి కళ్యాణ్ పరిషత్ భాగ్యనగర్ మరియు జనజాతి గౌరవ దినోత్సవ్ 150వ భగవాన్ శ్రీ బిర్సా ముండా జయంతి కార్యక్రమానికి ఉపస్థితులైన పెద్దలందరికీ, అదేవిధంగా వచ్చిన మిత్రులకి, వేరే పెద్దలకి, అమ్మలకి, అదేవిధంగా చెల్లెలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ డాక్టర్ వెంకట రమణారెడ్డి గారు ముఖ్య అతిథి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ జేఎన్టీయు, మరియు హెచ్కే నాగు గారు వనవాసి కళ్యాణ్ ఉపాధ్యక్షులు గారు, అండ్ రిటైర్డ్ లేబర్ కమిషనర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ అక్క నాగేశ్వర గారు తెలంగాణ ప్రాంత కార్యక్రమం, అదేవిధంగా ఓయూ ప్రొఫెసర్, అదేవిధంగా మనకు శ్రీ భాస్కర్ రెడ్డి అడ్వకేట్ అండ్ మహానగర్ అధ్యక్షులు గారు, అదేవిధంగా మనకు ముఖ్య వక్త గారు సుధాకర్ జీ, జర్నలిస్ట్ అండ్ రాకా లోకం ఛానల్ సామాజిక కార్యకర్త. అదేవిధంగా ఈ కార్యక్రమం జరుపుకున్నట్టుకు ఏబీవీపీ వారు ఈ ఆడిటోరియం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రతినిధి బృందంకు, జాగృతి వారికి ప్రత్యేక ధన్యవాదాలు వనవాసి కళ్యాణ్ తెలంగాణ తరపు నుండి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈతో మనం ముగించుకుందాం. ధన్యవాదాలు.